హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రవలి ఓ రవలి రవలి కథం ముచ్చట పెట్టేందుకు బయటికి పోయినట్టున్నది. ఈ ఎండాకాలం ఎండ కొడుతుంది, ఏదైనా పని ఉంటే చేసుకుందాం అనుకుంటే కథం బయటికే పోయింది. ఇప్పుడు నేను ఎట్లా ఎండ బాగా కొడుతుంది, 11 కాక ముందుకు బర్లకు పచ్చిగడ్డి కోసుకొద్దాం అంటే ఊరవతలి పోయింది కథం. ఆగో నీ అబ్బాయి తగిలిపోదామన్నా ఏం పెట్టలే కదా, దీన్ని ఏమనాలి? ఏమనట్లేదు. ఏమన్నా అంటే అంట అంటే అవగారింటికి పోతానని భయపట్టింది. దీంతో కోసగా ఉన్నది. కడుపులో ఏమన్నా వేసుకుంటా కదా నిన్ను పచ్చిగడ్డి బర్ల కోసుకొచ్చేది. నీ అవ్వ ఈ ఎండకు బయటికి వెళ్ళిననుకో పానం అంతా గిర్ర తిరిగి కింద పడతా. ఏమన్నా ఉన్నాయో ఇంట్లో చూసేస్తాగు. ఒక ఎండిపోయిన కుడక దొరికింది. ఇదన్నా టిఫిన్ లెక్క తిరిపోతా. ఏం చెప్తా ఇవి పోకే అంటే అప్పో నీ బాచను పనులు ఉంటాయా నాయనా? అసలే నాకు మీది పనులు కనబడతలేవంటారు. ఇవి తిన్నదనుకో ఉన్న పనులు తిరుగుతాయి కావచ్చా. ఇంత భయం లేదు దానికి. ఏమన్నా మరి మాకు 4 బర్రెలు ఉన్నాయి. పొద్దున వేసా వీటికి పచ్చి కట్టి పోసుకొస్తాడు, తినిపోతాను లేదు. ఎవరైనా ముచ్చట రాదు, ముచ్చటకైతే మూతులు రాపుతుంది. ఓ రావన్నా మరి ఎవరు కనబడ్డా? కనబడలేదా? ఇది వేసినట్టు ఆయన ఇది ఎండకు బాగా తిరుగుడు అనబడ్డాది. దీనికి ఎండ తెలియదు, వాడ తెలియదు. ఆకలికి పాడైతుంది. అబ్బా ఇంకా నిన్నటి పువ్వు ఉన్నారన్నా ఎక్కువ తిన్నామన్నా ఆ పువ్వు తీసుకోలేదు. ఏం చేయాలి? అవ్వ కొడుకు ఈ కుడుక చెక్కలు తినే వరకు ఇండే పోతూ ఒకటట్టున్నది. అసలే తగ్గుతలేదు. సాయన్న పెట్టిపోలే పొద్దున లేవగానే పోయింది. అవ్వ రాని దాని సంగతి చెప్తా. అయ్యో ఆ శారదక్క పిలుచుతోటే ముచ్చట్లకు మూతి దాప్తిని. నా మొగుడు పొద్దుగానే లేచి గడ్డి కోసుకొత్తా అని పోయేస్తాడు. ఆయనకి ఏమంటే ఏకపోతిని ఎంత తిట్టుకుంటానో ఏమో. బాచను ఈ ఎండకి పోయిన కుడుకలేమో కానీ కక్క బుక్కినట్టు అవుతుంది. అస్సలు తంగనే తంగుతలేవు. కొడుకు సగం కుడక తింటే అన్నం తిన్నట్టే. ఇది ఆకలి కూడా కాదు. అవ్వ ఎక్కువ చక్కెర బుక్కినాం అనుకో షుగర్ వచ్చి కాల పడుతుంది. ఇది ఇంకా ఏం చేయను. అమ్మా రా వచ్చినాక చెప్తాను అవ్వని. అరే నేనేమన్నా ఆడుకొని పోతానా, పని లేక తిరుగుని పోతానా? ఇంకా బండ్లకు ఇంత పచ్చిగడ్డి కోసుకొచ్చి నన్ను పాలిస్తే అమ్ముతే పైసలు వస్తే మనకి అక్కడికి వస్తా అంటే ఇంత కూడా అర్థం చేసుకోదు. కథం అయిపోయింది నా పని. కుడుక తిని ఓ కొడుకు అగో నా మాట నాకే చేంజ్ అవుతుంది. అది చేయబట్టి కుడుక తినుడు ఎందుకు, నోరు దగ్గర వేసుకున్నాడు ఎందుకు? ఏమన్నా ఉక్కోనో గిక్కోనో ఛాయలు ఆడుకుంటే బుక్కడంతా తిని 4 బర్లకు గడ్డి కోసుకొచ్చు కదా పచ్చి గడ్డి. అబ్బాని కదా నోరంతా దగ్గర పడ్డది. అగో అత్తంది. దా నీకోసమే చూస్తానా. నువ్వు ఆలు బిర్యానీ ఇడ్లీ వడ చేసినావు కాదే, గట్టి చక్కెర కూడా చేసినావు, సాంబార్ కూడా చేసినావు. అది తిని అరగక ఇది తింటానే. ఓ నలమొక పొడా ఏం మాట్లాడతానో? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? బువ్వ కూర అంటక అవతల పడ్డావు. తిట్టకపోతే నిన్ను ముద్దాడన్నా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ముద్దులేదు ఏం లేదు. ఆయన నువ్వు ఎండిపోయిన కుడకలు ఎందుకు తింటాను? శాంతక్క మనవరాలు పెద్ద మనిషి కుడకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా నేను అచ్చలోపు నువ్వు తింటానావా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టాలి? అయ్యో నాకేమెరకనే, నాకు తెలుసా? నాకేమన్నా చెప్పినవా? ఆకలైంది నోట్లో ఏదో ఒకటి వేసుకొని నవ్వుదామని వేసుకున్నా. నాకు ఈ ముచ్చట తెలియదు కదా. అయినా ఏమున్నది, ఒకటేనా ఇంకున్నాయి. ఒకటి తక్కువ పడితే మళ్ళీ దుకాణంలో తీసుకుపోయేసిరా. బర్ల కుడిది పెట్టినావా? నీ కుడిది తల్లకుండా బర్లకు కుడిది పెట్టి ఇంట్లో ఏమన్నా అన్నో తిని బర్లకు గడ్డి కోసుకొద్దామని పోయినాయి. ఇంట్లో చూసే వరకు ఏమి లేవు. ఇంకో
ఉడకబక్క తిన్నావు. ఇంకేంది కడుపు నిండింది కదా, మళ్ళీ వచ్చినాక అంటుతుంది. సరే ఓ పని చెయ్యి, రోజు నేనే కోసుకొస్తాను కదా, నువ్వే కోసుకురావే. నువ్వు వచ్చేసరికి నేను మంచిగా టమాటాలు కోసి, మిర్చి కోసి, కొత్తిమీర వేసి మంచిగా దగ్గరికి దించుతాను నువ్వు వచ్చే వరకు. రోజు నువ్వు వండుతావా? నువ్వు 10 రోజులు కోసుకురా, అలా తప్పే ఉన్నది. మన బార్లకే కాదే. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు మామూలుగా ఉండదు. ఎండలు కొడతానే. మరి నీకైతే అట్లా, నాకైతే ఇట్లనా? ఏం మాట్లాడతానవే? అగో మొగలు పోతలేరా అందరూ? అయితే మొగోళ్ళు పోతే అలా భార్యలు పొద్దున్న లేచి టిఫినో చాయో గియో పెడతారు, పోతారు. నాకేం పెట్టేవే? అయితే నీళ్ళు కూడా లేవు. అయితే గంట పొద్దుగాల ఎవరు పెడతారు? గంట పొద్దుగాలు ఎక్కదే నాయన, 11 అవుతుంది టైం. అర్థమైతుందా? ఈ ఎండకాడ గడ్డి కోయన్నా, కళ్ళకు చీకటి వచ్చినా చెయ్యి కోసుకున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా చెయ్యి కోసుకొని రక్తం పోతే నీకు సంబరం అనిపిస్తుంది, అంతేనా? ఇప్పుడు రక్తం కావాలని ఎవరు అడిగిర్రు? పాడు జీవితము యౌవనం. గట్ల కాదే బుజ్జి, నువ్వు ముచ్చట పెట్టేదానివి. నాకు ఇంతంత బువ్వ పెట్టి ముచ్చట పెట్టే అద్దంటన్నా. నువ్వు వచ్చేదాకా అన్నే ఉండు. ఏం లేకుంటే నేను గడ్డి కోసుకపోతే కళ్ళు తిరిగి పడ్డానే, ఎండలు ఎట్లా కొడతారే, గందుకే నిన్ను బొమ్మంటారా, నా బాధ నీకు తెలుస్తుందని. గట్లేం చెయ్యతి, ఒక్కరోజు అంటి పెట్టకుండా గట్ల మాట్లాడుతానేది నువ్వు. సరే, ఇంకో తప్ప అట్లా చేయకు, అర్థమైతుందా? ఇంకో తప్ప నీ బర్ల గడ్డి కోసుకొచ్చేసరికి ఇంట్లో నండకపోయినావనుకో, పొంగేమని నండకపోయినావనుకో, నీ సంగతి అప్పుడు చెప్తా. బర్లకు నువ్వే కుర్తి పెట్టాలి, బర్ల గాయాలి, బర్లకు పచ్చిగడ్డి కోసుకురావాలి, అర్థమైందా? నేనెందుకు చెప్తానే, అండు కాదు, నీకు అర్థం కావని చెప్తానా. ఆయన ఇంట్లుంటే నీకు ఏం ఏర్పడుతుంటే అన్ని తెచ్చి పెడతానా, టైంకు అంటు పెడతాను. ఆయన అండి పెట్టుడు కూడా నీకు బద్దకమేనానే? ఎందుకు వస్తాను అంటుతానా కదా. అంటుతానా కానీ మెల్లంగా అంటాను. నీకేమెరక? ఎండ పోతే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎండలకి రాత్తి కదా, ఇక నీతోటి పెట్టుకుంటే నాకు ఇంకా నడి నెత్తిలోకి వస్తుంది ఎండ. నేను పోతానా? పోయొచ్చేసరికి అండు. సరే ఎండ నాకు ఎండ లేదా? శంకరన్న, ఓ శంకరన్న. అగో ఏంటి పిల్లగా ఇట్లా వచ్చినావు? అన్న లేడా? వదినే లేడు. వదినే ఇప్పుడే పర్ల గడ్డి కోసుకొస్తాను పోయింది. అయ్యో, నేను కూడా గడ్డి కోసుకొస్తాను అనుకుంటా వదినే. మరి పోకపోయినావు? కొడవలి లేదు వదినే. ఏమైంది? మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చిందట కొడవలి, వాళ్ళు ఇంకా ఇయ్యలే. మరి మీ అన్న కోసుకొచ్చినాక రా మరి ఇద్దరిది. ఇక అద్దుతీ వదినే, అన్న కోసుకొచ్చే వరకు నడంటే నెత్తిన పడుతుంది, నేను అలా నడకచ్చుకుంటా. సరే పిల్లగా. సరే. అబ్బా, శంకరన్న పోయే వరకు అందుతే శంకరన్నను కొడలాడుకొని నేను కూడా గడ్డి కొత్తా, జల్ది పోవాలి. అగో శంకరన్న గడ్డి కాని పోయి గీడ కూర్చున్నాడు. ఓ శంకరన్న, గడ్డి కాని పోయి గీడ కూర్చున్నావేందే? ఏం లేదురా, కూర్చో. అగో నీ గడ్డి పోతానని నీకేమెరకరా? నేను ఇంటికేనే వదిన గడ్డి కోసుకోవడానికి ఏందని చెప్పింది. కాదురా, రోజు గడ్డి కోసుకొస్తానని దానికి తెలుసు. పొద్దున్న లేచింది ముచ్చటకు పోయిందిరా. మరి గడ్డి కోసుకురాని పోతాడు, ఆయనకు సాయో ఉక్కు అటుకులో గిటుకులో పోపుకెత్తా పెట్టద్దారా? కదం అయితే కోసుకురాపో. అయ్యో ఎంత రత్తమని అంటాంది, దానికి ఏం ఏర్పడతాందిరా? నీ అవ నాకు తిక్కలేసి గడ్డి లేదు గిడ్డి లేదు అని ఇంకో ఈడ కూర్చున్నా. దాని తమ్ముడిని కోసుకురమ్మాట నా కోపం వస్తే. నీ అవ పోనీ పోనీ అని ఊకుంటే బాగా చేస్తాందిరా. ఏమన్నా నేను తిరగబోతాన్నా? పోయేది మన పనికే కదా, ముచ్చట అవసరమా? సరే నాకు ఇంత ఏదన్నా చేసి పెట్టుకోమంటే అయ్యో ఒక్క పూట తినకపోతాను కారం మస్తు బీగులేసింది. దవడ పనులు రాలగొట్టామని చూసుకున్నా కానీ ఇక ఎందుకంటే చప్పడు ఎందుకు కానీ కోపం తక్కువ చేసుకున్నా, అర్థమవుతుందారా? ఇక నా విషయం ఏంది కానీ, అరే మీ బామ్మది ఎవరిలో లేపుకొచ్చిందట పిల్లది. అదంతా పెద్ద కథనే. వాడు అద్దురా మంచి చదువుకున్నాక పెళ్లి చేసుకోరా అంటే వాడు ఎన్ని మాటలు చెప్పి వినలేదే. పొల్లు ఏమన్నా చదువుకున్నారా? పొల్ల మస్తు చదువుకున్నది, చదువుకోలే. వీడే ట్రాక్టర్ ఎంబడి అదెంబడి ఇదెంబడి అనుకుంటా తిరుక్కుంటా అంత వేస్ట్ అంత వేసిండు జీవితం. ఇక మీ మామ కంటే ఓ 2-3 ఎకరాల భూమి కానీ మీ బామ్మ ఒక్కడే కారా? అయితే కానీ కొద్దిగా చదువుకుంటా అయిపోవు గానీ ఆయన ఈయనకి అంటే ముందు నుంచే నడిచిందా సడన్ గానా? చాలా రోజుల నడుతుంది. నేనే చెప్పిన అద్దురా చదువుకోరా, చక్కగా చదువుకోరా, చదువుకున్న తర్వాత మేమే మంచి సంబంధం చూసి చేస్తాం రా అంటే అడిగిలే. అయితే నువ్వు అన్నది బరాబరేరా, అట్లా కాదు. వీడు వారం రోజులకు పోయి 10 రోజులు అట్టే ఉంటాడు, నిజమేనా? అదే కథ. అక్కడనే మేము దొరకబట్టినాం. ఎక్కడున్నావు అంటే పలానా కాడ ఉన్నా అంటాడు. ఇది ఒకసారి ఏం చేసినామంటే ఎంక్వైరీ చేసి దొరకబట్టిపించినాం. అయితే నాకు ఒకసారి కలిసిండు. కలిసినాక ఏమన్నాడంటే ఇంకో బిడ్డ ఏం చేయాలి, పోరుడు పని చేస్తాడు ఏం చేస్తాడు, నాకు కోస అనిపిస్తుంది, ఉన్న పొలం ఆన్ పేరు విన్నేనే,
ఇంకో ఏమన్నా అంటే ట్రాక్టర్లు వెంబడి తిరుగుతాండు, ఆ కార్లు వెంబడి పోతాండు, దావతులు చేసుకుంటాండు, ఆయనకి రాత్రి లేదు పగలు లేదు, ఏమన్నా అందాం అనుకుంటే పెద్దోడాయే గడ్డాలు మీసాలు వచ్చే అని కొట్టేటట్టు ఉండదా. ఓసారి తిట్టినా కూడా ఆయనకి అత్తలేదు, ఏం చేయాలి బిడ్డ అని నన్ను ఘోరంగా అన్నారా. అంటే సరే మరి ఏం చెప్తావే, ఇక ఆయనకి బుద్ధి వచ్చినప్పుడే మారుతాడు, అట్టికి ఎట్లా మారుతాడని నేను ఘోరంగా అన్నా. విలువ కద్దిగా అయితే నేను మంచిగానే చెప్పిండ్రా. చెప్పినాక బస్సు బాధపడి ఏం చేయాలంటే మీ బామ్మారికి వచ్చినప్పుడు కూడా చెప్పినా, ఏమైందిరా ఏం సంగతిరా వారి పెళ్లికి వచ్చినావు, ఏదన్నా జాబ్ గీబో చదువుకోకుండా ప్రైవేట్ జాబ్ 10-15 వేలు వస్తాయి కాదురా. ఇప్పుడు భూమి ఉండదని కూర్చొని తింటే గుడ్డ అని చెప్పిన. చెప్తే అసలే అన్నా ఇంకో ఏగా 7-8 వేలు ఇస్తానంటారన్న. 7-8 వేలు అయినా ఆసరే కదా. అయ్యో 3 వేలు పెట్రోల్ పోయినా 5 వేలు మిగులుతాయి కదా. నువ్వు ఇంటికాడ ఉండి ఆయన మళ్ళా బయట 1,50,000 1,60,000 అప్పు చేసిండే. అది నేనే దగ్గరుండి కట్టిపించిన మా మామతోని. అంతేనా? నువ్వేమన్నా ఇచ్చినవారా? నాకెక్కడ అన్ని ఇద్దరే, నేను అప్పుల పాలైతుంది. నేను మొన్న భూమి కూడా అప్పుల పాలు కాలేదు. అంతేనా? మీ మామకు చేసి చాపటం అంటే 3 ఎకరాలు ఉన్నాయి కదా, 1 ఎకరం రాసి ఇవ్వని పోయినావు. అబ్బో మీ బామ్మారి కానీ బామ్మారి కానీ లగ్గమైనాక ఓ రోజు కూర్చుండి పెట్టి మాట్లాడుతా అన్నారు. లగ్గమైనాక ఇక లగ్గం చేసుకొని వచ్చే నీకేడైతే ఇక లగ్గం ఆయన పొలం లేకపోతే కదా. కొత్త కామెకి ఏం తెలియదు, ఏదన్నా ఉంటే ఇప్పుడే ఇవ్వను, లేకపోతే లేదు. పిల్ల మాత్రం మంచిదేనే, మంచి చదువుకున్నది. కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినాకనే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడే నేను ఎదురు మాట్లాడినా అనుకో కోపడతాను. తప్పుడేది ఆయనతో కొడుకో బిడ్డ పుట్టినాక నీకు ఎక్కురం కాదు కదా, అల్లకెళ్ళి జాగ కూడా అయితే మీ మావ అత్తనికి ఇస్తానని ఒప్పుకుంటే ఏం లేదు. ఒప్పుకున్నారు. ఇగో అన్న ఇప్పుడు ఆ పోరడు తీసుకొచ్చిండు, పోర్లు లేపుకుని వచ్చిండు. 2-3 రోజులు అయితే ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు. అందరిని పిలిపిస్తాం, సెట్ చేపిస్తాం. తర్వాత నియాసుంటని తీసుకుపోయి నాకు అప్పుడు పెళ్ళప్పుడు ఎక్కడ ఇస్తా అన్నాడు కదా, అది నా పేరు రాయని నీతోని నియాసుంటని తీసుకుపోతాను 4గురిని. నువ్వు అన్నది కరెక్టేరా. నువ్వు ఎప్పుడు అడగాలి అది? నువ్వు పెళ్లి అయినాక సంవత్సరానికో 6 నెలలకు అడగాలి. కానీ ఇన్ని రోజులకు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు మంచిగానే ఉంటారు పోరగాళ్ళు. పెళ్ళం వచ్చినాక మారుతారా. మాది ఏమైంది నీకు అర్థమైందా? మా బామ్మాది నాకు రాసిస్తా అన్నాడు. ఆ శిలక కింద 18 గుంటలు లేదా, అది రాసిస్తా అన్నాడు. మరి ఏమైందా? ఇప్పుడు పెళ్ళైనాక బాగా నీ కాళ్ళు మొక్క ఏమన్నా అంటే నేను చచ్చిపోతే ఇప్పుడు రాసిస్తే మనకు ఇంకో నీ కడుపు లేదా, నేను ఎట్లా బతకాలి, నువ్వు మీ బావకు రాసిస్తావా ఏదన్నా ఉంటే పెళ్లికి ముందే ఇవ్వాలని అంటే ఇక సరేది ఆడిస్తేనే ఆడిచ్చిన 18 గుంటలతో నీ బిల్డింగ్లు కడితే 1,00,000 కోట్లు తప్పాస్తానా? మనకు లేదా అనే నాకున్నది చాలరా. అరే నాకు 12 ఎకరాలు ఉన్నది, కూర్చొని తినచ్చు, నాకెందుకురా? అంతే. నేను కూడా వాళ్ళ సొమ్మకాశపల్లె మా మామ మా అత్త వచ్చి నీ దండం పెడతా బిడ్డ ఏమనుకోకు, అప్పుడు ఇద్దాం అనుకున్నాం పూర్వం జీవితం అయితే. అత్తమ్మ నేను కాదు అంటే ఆనకే ఉల్టా 5 లక్షలు ఇచ్చారని మీరు అన్నారని అనుకుంటానా అన్న. అయితే నీ పోరాన్ని కొట్టిరా ఏమన్నా? వాళ్ళు కొట్టుడు లేదు అంటే కేసు గిట్లేదు, వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నారే. వాళ్ళు ఎక్కడ కొట్టనిస్తారు? అంతేనా? మాకు ఫోన్ చేసిర్రు, మీరు తొందర రాని అని చెప్తే పడ్డోళ్ళు కాబట్టి ఏం కాలే. మేజర్ లేనే ఈడు తక్కువ 27-28 ఉంటాడు, 24 ఉంటాడు. మేన పిల్లి ఉన్నదే ఈ అవలగాడికి ఇట్లా తిరుగుతాడు తాగుతాడు అని చెప్పి వాడిని చేసుకుని అన్నది. ఇక అందుకే మడి లవ్ గివ్ చేసి దాన్ని పూరి మంచిదేనే, పూరి మంచిగా చదువుకున్నదే. అది జాబ్ చేసింది అనుకో వీనే కూర్చుంటాడు చేస్తుంది. ఇక జాబుకు పంపిస్తాడా? గదే. అందుకనే ఇప్పుడు నువ్వు అన్నవు చూసినావా, ఎకరం భూమి తీసుకుపోయి మా మామతో రాపించుకుంటా. మేము మాట్లాడతాం రా, మాట్లాడతా గానీ ఇప్పుడు మీ బామ్మారిది గారు వింటాడా? ఎందుకు ఈ మూమెంట్ బాని అన్న అంటే వాళ్ళ అక్క అంటానికి పానవరు మరి ఇస్తారు. కానీ ఈమెకు పెళ్ళైంది కాబట్టి వెనక ముందు ఆడు. అయితే మా పెళ్లి అయినప్పుడు ఎంతనే 2 లక్షల ఎకరాలు, ఇప్పుడు 50 లక్షలు. ఇప్పుడు ఆ 2 లక్షలు ఉన్నప్పుడు తీసుకొని ఉంటివి, ఈ 50 లక్షలు ఉన్నాక ఎవరన్నా ఇస్తారా? నా ప్లేస్ లో నువ్వు ఉన్నాయో నేనున్నాయ్యా, ఆడాడు సెట్ కాకపోయింది అనుకో ఆఖరికి 20 లక్షలన్నీ రాను ఎకరం రాసేయకుండా. అదే తలకాయ నొప్పి వచ్చింది. అప్పుడు 2 లక్షలే, ఇప్పుడు 50 లక్షలే. అప్పుడు 2 లక్షలు, అప్పుడు 2 లక్షలు, అప్పుడు 50 లక్షలతో సమానం. 50 లక్షలతో సమానమే, కానీ రేటు పెరిగింది. వీనికి ఎవడన్నా మళ్ళీ పుల్లు ఎత్తే అదే ఉన్నట్టు బాగుంటారు. ఏం లేదు, ఇగో అన్న ఏం లేదు, ఇంటికి తీసుకురా.
మంచిగా వారి చేసుకున్నావు, నీకు సపోర్ట్ ఇచ్చిన మీ అబ్బాయిని ఏమనకన్నా ఇంకేందా చిన్న పోరడా పెళ్లి చేసుకున్నాడు సాధపోతాను సంగతి చూద్దామన్నా. అయితే మరి బామ్మారిది నీవు ఈయన మాట వాడకుండా చేయబడకుండా పిల్లలతో కూడా మాట్లాడినా ఇళ్ళతో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా అన్నాక 2 రోజులు అయినాక 2 రోజులు వీళ్ళు ఎగ్జామ్ అడగకు. ఈ సందు చూసి అడుగుతానంటే ఆడు కూడా తక్కువ కాదు, ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు. అంటే ఈ సమాజం ఈ సందు ఇప్పుడే చూస్తానా బాబా అంటాడు. అది కూడా అంటాడే ఇగో 2 రోజులు అయిపోయినాక నీ అసంటోళ్ళని తీసుకుపోతానే అంతే. లేకపోతే వాళ్ళు కూడా వస్తాడు ఇప్పుడు లొల్లి పెట్టుకున్నట్టు ఇద్దరు పోయినట్టు మమ్మల్ని తీసుకుపోవడం ఎందుకు మా అత్త ఈ పరిశాలనే ఉన్నారే. ఇప్పుడు అడిగినావు అనుకో నన్నే బ్లేమ్ అవుతా. మీ బామ్మారిది కానీ మెల్లంగా అడుగు, మెల్లంగా అడుగు అర్థమవుతుంది. అర్థమవుతుంది. అరే బామ్మారిది ఇప్పటికి ఎన్ని వారం అవుతుందా? వారం 10 రోజులు అవుతుంది. వాళ్ళలోకే కదా పిల్లోళ్ళు అంత కాసి గిట్లు ఉండదా? అయితే ఆస్తని కాదే పూరని నచ్చిర్రు. పోరడు ఎందుకు నచ్చుతారా? వీళ్ళు లేపుకొని చూపుకు మంచుకున్నాడు. ట్రాక్టర్ అవి నడుపుతాడు ఏతాడు కానీ పిల్లలు ఉన్నోళ్ళని మాట నచ్చి చదువుకోలేదా పిల్ల చదువుకున్నది కానీ కొడుకో బిడ్డ విట్టంకి 10-20 లక్షలు అన్ని ఇస్తారు. వాళ్ళకు ఉన్నదే వాళ్ళకు ఆస్తున్నది కానీ సిటీలో కాబట్టి చదువుకోలే అమ్మాయి చదువుకుంది కదా. అరే చదువుకున్న వాళ్ళకు చదువుకున్న రూల్ ఆరా ఇద్దరు కలుసుకున్నారు నచ్చిరు వాళ్ళిద్దరికి నచ్చుతాయి దానికి ఏమున్నది రల్లా. అరే నీ బామ్మారి చల్లకుండా మీ బామ్మారి జోలు తీసి బర్లకు గడ్డి కోసం మర్చిపోయినావు రా. పోదాంపా చెరువు 2 మోపులు కొద్దాం పాపా చెరువు 2 మోపులు కోసుకొద్దాం పాపా. వచ్చినావా బర్లకు గడ్డి కోసి వేసి వచ్చినావా? నా ఎవరని చూస్తే నీకు కనబడతలేదా? ఏమన్నా సినిమా పోయేస్తానా బర్లకు గడ్డి కోసుకొని వచ్చేసినావా అంటాను. నీ బేళ్ళ గడ్డికి ఈ చేతులకి ఇదేంది? ఇంకో పచ్చి బఠానీలు తెచ్చిండే పండు టమాటాలు వేసి అండిన వరకు మస్తు అనిపిస్తుంది. గ్రీన్ పీస్ టమాటా రోస్ట్ మంచిగా తినచ్చు. పచ్చి బఠానీలు కమ్మగా ఉంటది. ఎందుకంటే అగో పచ్చి బఠానీలు ఏమన్నా నీళ్ళు తెచ్చినా కౌసు తెచ్చినా తిన్నా మంచిగా. టమాటాలు అగో టమాటో ఓ పని చేయి నూనె పోసినాక పోసు గింజలు వేసినాక బఠానీలు లేకినాక టమాటా కాయలు ఎత్తే అల్లనే ఉడుకుతుంది. నీకెందుకే ఎందుకంటే రాదు? అదే నువ్వే అండుకోరాదు. అరే అండే బుజ్జి కమ్మ ఉంటది. అగో నేను అండా అంటే అరే నేను అండా. నీ అవ్వ నువ్వు అండపోతేందే నాకు అండుకోరాదా? నువ్వు అన్ని ఎండి పెడితే తింటానా? నువ్వు మీ అవ్వగారింటి పోయినప్పుడు ఆమ్లెట్లు మంచిగా బోటి ఫ్రై అవన్నీ చేసుకుంటారా? చేసుకొని తింటది. ఎవరిని భయపెట్టిస్తాను? మరి గంట అనేటో నువ్వే అండుకోపోయి. అయ్యో అండుకుంటామ్మా. నువ్వు ఎవరిని భయపట్టిస్తావు? కుక్క బెదిరించాదా చెప్పెత్తుకపోయిందట. ఇక నువ్వు లేని రోజు నువ్వు అండుకోపోతే నువ్వు అక్కడి నుంచి అండి పంపిస్తానవా? అండుకుంటా నువ్వు ఆకిలి ఉడుచుకో. పచ్చి బఠానీలు టమాటా కూర కమ్మగా ఉంటది. పచ్చి బఠానీలు తిన్నాడు పచ్చిగడ్డి మీద పడ్డాడు. అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లి కుట్ల మొగుడు నల్లొచ్చేసరికి బయటికి పోయి ఉంటాడు. ఈ డబ్బలు నింపలేక నా నడమంతా వచ్చి కలవాడతాని. ఇంట్లో ఒక్క పని చేయడు, అన్ని పనులు నేనే చేయాలి. అవ్వా ఇప్పుడు ఏం చేయాలనో ఏం అర్థమైతే లేదు. మందు తాగుదామంటే జేబులో రూపాయి లేదు. ఛీ ఎవడన్నా 9 పెగ్గో తాగిస్తారని బయటికి పోతే ఎవరు తాగియాలి. ఇక ఏం చేస్తా నా పెళ్ళాన్ని ఒక 100-150 అడుకొని కోటరు గుద్దుతా పోతా. ఒకరికి ఒకరుండగా. అబ్బ కొడుక జర ముందస్తే ఈ డబ్బాలన్నీ నల్లమొక్కుతుంది నాతోటి నింపినాక వచ్చిన హాయి ఉయ్యాలా నిద్ర లేదు సుఖం లేదు ప్రేమ జంపాలా ఒకరికి ఒకరుండగా. మందు తాగకపోతే తలకాయ పని చేస్తలేదు. దీన్ని పైసలు అడిగింది అనుకో ఇయ్యరమాయడు తిడుతుంది. తలకాయని వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. రవలి ఓ రవలి ఉన్నవానే ఏంది రవలి అని రాగాలు తీసుకుంటా అంపులకానే కూర్చున్నావు? అగో ఏంది ఇది? ఏంది అంటాను? ఏంది
ఏంది బాలింత లెక్క కట్టుకున్నావు తీ. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడిక్కడి చేయటానికి. తీ అంటే అద్దే అద్దే అవ్వ పా! అబ్బో! అబ్బో! అయ్యో! అయ్యో! ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చింది. చెవులకు గాలత్తమైంది, తలకాయ తిమ్మంటుంది. ఇది బాగున్నట్టే. నీకు తెలుసా? నీకు తెలుసా? ఏంటి తెలిసేది? ఏంటిదని అడుగుతానవేంత నల్ల మొక్కవుదానా? ఈ గాలి చెవుళ్ళల్లో పోయింది, చెవుళ్ళల్లో పోయి మెదడు పట్టుకున్నది, చెవుళ్ళల్లో పోయి మెదడు పట్టుకున్నది. ఎదురు చూస్తున్నా. ఈ గాలి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎరికేనా? ఎరికేనా? నీ అవ్వ 90 వేయాలి. 90 ఎత్తనే గాలి బయటకు వస్తుంది. 90 ఎత్తనే గాలి బయటకు వస్తుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 90కి 100 రూపాయలు ఎవరు ఇస్తారు చెప్పు? 90 తాగుతూ నీకు ఆడిపోతుందా? అయితే పోయి తాగిరాపో. ఏ తలకాయ జీరినట్టు ఎప్పబడుతుంది. 90 తాగిపో అంటారా కానీ మరి పైసలు ఎవరు ఇస్తారా అమ్మా? అంటే ఇప్పుడు తువ్వాలు తీసినందుకు నన్నే అడుగుతాను నల్ల మొక్క పోడా? నేను ఇయ్య అంటాను, ఇచ్చరాక నీ ఇచ్చిపెట్ట. ఏమనుకుంటానమ్మా అమ్మ? నేనేమన్నా చిన్న పొల నల్ల మొక్క పోడా? తువ్వాల తీయంగానే గాడుపు తొత్తానా? అంత తాగేదందుకు వంకలు పెట్టుకొని మరి వంకలు పెట్టాడుకపోతే చక్కగా అడుగుతిస్తావానే, చక్కగా అడుగుతిస్తావానే. అందుకే వంకలు పెట్టి అడిగిన. సరే వంకలు పెట్టకుండా అడుగుతాను కదా, మరి ఇయ్యరా అదే తాగత్తావు 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టి 90 తాగితే ఏమత్తది చెప్పు? ఇంకో 100 రూపాయలు ఎత్తే కిలో కూర వస్తాయి. 3 పూటలు మంచిగా తినచ్చు. 3 పూటలు లేదు ఏం లేదు, ఒక్క పూట తిన్నా మంచిగా. కానీ 90 తాగండి ఇత్తవా అయ్యవా? ఊకున్న కొద్ది బాగా చేస్తాను. ఏం పని చేస్తాను? నీకు పైసలు ఇవ్వాలి నేను. ఏమో పైసలు కావాలట, పైసలు చూస్తాను చూడు. పోవే పో. కుక్క బెదిరించి చెప్పెచ్చుకపోయిందట, కుక్క బెదిరించి చెప్పెచ్చుకపోయిందట. నీ ఆసుంటోళ్ళను మస్తు మంది చూసినా. ఎక్కడున్నా నువ్వు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాలమ్మా. ఏమనుకుంటారో ఈ శంకర్ గారికి పచారం లేదు అనుకుంటారా? వాడే 90 కాదు. ఈ మాట నువ్వు అన్నావు కదా, మైండ్ డిస్టర్బెన్స్ అయింది. కోట్లు ఎత్తా వచ్చి నీ సంగతి చెప్తా, ఇక చూసుకో. నడు సహకరించలేదు, పట్టుకున్నది. కోటర్ ఎత్తే సాబ్ అవుతుంది. వచ్చినాక అమ్మ సంగతి చెప్తా. ఏయ్ ఇట్లా ఏం చేస్తానా? అత్తున్నా ఏంది చెప్పు. ఏమి లేదే, మా చెల్లె 10,000 రూపాయలు అడిగిందే. నిన్ను అడగని తిస్తానే, అందుకే నేను పిలిచిన. చెల్లి అడిగిందని 40,000 ఇచ్చినావు, మళ్ళీ 10,000 ఎందుకట? మా చెల్లె కొడుకు కంప్యూటర్ కొంటది అట్నే, 30,000 రూపాయలు ఉన్నాయట. 10,000 తక్కువ పడ్డాయి. పంట మీద అవి ఇవి కల్పిస్తా అట్నే. గా 30-40,000 కంప్యూటర్ వస్తుందా? 1,00,000 రూపాయలు పెడితే వస్తుంది. వాడు ఇప్పుడే నేర్చుకుంటాడు అట్నే, అందుకే సెకండ్ హ్యాండ్ లో 40,000 పెట్టుకుంటాడు. నేర్చుకున్న తర్వాత 1,00,000 రూపాయలు కొంటాడు అట్నే. చెల్లె అని పైసలు ఇస్తున్నావు కదా, అడిగేటప్పుడు కంట అయితే చేయదు కదా. ఇచ్చేది ఉంటే ఇచ్చుకో. ఇచ్చేది ఉంటే ఇచ్చుకో అంటున్నావు. ఇయ్య అన్నా అదే చెప్పు. పిల్లగాని చదువు కోసం అంటున్నావు కదా, పంట వెళ్ళాక ఇత్తది కదా. ఏందే స్వరూప నువ్వు ఇవ్వంటున్నావే? అబ్బా నీ దయగలుగునవే, పోయి ఇచ్చేత్తా. చెప్పండి రా. జల్లేత్తా. కంతలోడు 10 రోజులకి ఇస్తాను 10,000 తీసుకున్నాడు. ఇయ్యకపోతే తొండలు ఎక్కిత్తానికి. అవో కంతలోడు మాటలన్నీ వస్తాడు కదా. ఏంది మంజులా గద్ద మీద కూర్చున్నావు? గద్ద మీద కూర్చున్నావు. బుద్ధుందా బుర్రుందా? గద్దె మీద కూసపోతే ఇల్లు మీద కూర్చున్నా కంతలోడా? ఏంది మంజులా, నేను పేరు పెట్టి వెళ్తే నన్ను కంతలోడా అంటున్నావు. మర్యాద లేదా నీకు? మర్యాద నీకెక్కడిదా? నీ మాట తప్పినావు నువ్వు. అంటే 10 రోజులు అన్న కాడ 15 రోజులకి ఇస్తా. నేనేమన్నా ఎగ్గొడుతున్నాను ఏంది నీ పైసలు? ఎగ్గొడితే ఊకుంటున్నారా? నీ గల్లబట్టిగ్గా. ఇగో మంజులా మాటలు మంచిగా రాని, ఊకున్నా కొద్దీ ఎక్కువ తక్కువ చేస్తున్నావు. నీతో మాటలు లేవురా. పైసలు ఫస్ట్. పైసలు ఇచ్చడానికి వచ్చిన ఆగో, పేరు పెట్టి విలువ నన్ను. పేరు పెట్టి పిల్లడానికి నువ్వు చిన్న పోరని వారా? ఫస్ట్ పైసలు. అంటే నీ పద్ధతి మార్చుకో. పద్ధతి లేదు, ఫస్ట్ పైసలు వారే. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువా? ఇగో మంజులా మొదటిదే మంచుకున్నది. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఇక ఆకు నీకిత్తా.
ఇయ్యిరా ఫస్ట్ పైసలు. ఇగో కవర్లో పెట్టుకొచ్చినవేంద్రా? కవర్లేనా? ఈ కంతల సత్తిగాడు మంజుల దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నాడు? మొత్తం అన్ని అరవై ఇంటికెళ్ళి దిగుతలేదు కదా. వాన కొడుతాని తడుస్తుందని కవర్లో పెట్టుకొని వచ్చిన నీ భయానికి. నేనంటే గాయంతో మాత్రం భయం ఉండాలి, నీ అవ్వ తగ్గేదేలే. ఇగో తగ్గకు పెరగకు గాని నీ పైసలు అయితే నీకు ఇచ్చిన, నేను పోతున్నా. ఇది ఏం చేసిండు పైసలు? చెప్తాగిన సంగతి. అగో కంతల మామ, ఎటు పోయేస్తానవరా? ఎట్లేదురా, పొలం కాడికి పోయేస్తానా. ఏ పొలం కాడికి? మంజుల పొలం కాడికా? మంజుల పొలం కాడికా? నా పని అయిపోయింది అనుకున్నారా? అయితే గాని గామ దగ్గర ఏం తీసుకున్నావురా మామ? అరే గిరే బేగి అంటాంది. గంతగానం ఏం అర్జెంట్ వచ్చింది? ఏం లేదురా, 10,000 అడుక్కొని ప్యాకాడిందిరా. పైసలన్నీ వేనేరా, మళ్ళా వేరే కాడికి వచ్చి ఆమెకి ఇచ్చిరా 10,000. ఏంది పత్తాలాట ఆడి 10,000 కొట్టుకున్నావా? ఆడిడ ఇంకులాడికి వచ్చి ఆమెకి ఇచ్చినవా? అందుకేనా ఆమె అరే గిరే గిరే అంటే పడతాను? అరే ఆమె దగ్గర అప్పు తీసుకునే బదులు మందు తాగి రావాల్సిందేరా. పానమైనా మంచిదే గాని ఆమె దగ్గర అప్పు తీసుకున్నాం అనుకో చిత్ర హింసలు పెడుతుంది. ఫస్ట్ పేరు పెట్టి పిలుస్తుంది. పైసలు మాట తప్పినామనుకో అరే గిరే అని మాట్లాడుంటేరా. అయితే గాని నువ్వు ఆడే ఈడ పైసలు అడగవు కదా. లోపలేం లేదు డొల్లా. అరే శంకరి, నేను ఆడియో అడిగా గాని మీ అత్త దగ్గరనే 10,000 అడుక్కొని వచ్చిర్రా మా చెల్లెకిత్తా అని. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? ఇట్లా కూడా నేర్చుకుంటానవా? సరే నా అత్త దగ్గర పోయి చెప్తా, ప్యాకాట్ ఆడి 10,000 కూడా కొట్టిండని. ప్యాకాట్ ఆడి 10,000 కూడా కొట్టిండని. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? అబ్బా శంకరి, నీకు దండం పెడతారా? నువ్వు చెప్తే మాకు పెద్ద లొల్లులు అవుతాయిరా. కావాల్సి ఉంటే నీకు సాయంత్రం కూటర్ తాగిపిస్తారా. అంతేనా? కోటర్ కాదు, నాకు ఇప్పుడు ఆపద ఆగిపోయారే, మంచిగా మటన్ కూర తినిపోయారే. అట్లయితే చెప్పా, ఏమంటావు? తినిపిస్తా పోరా. మరిదా ఇవాళ ఆ మలేష్ గారు నేను పొడుగాయను. అవ్వ ఇవాళ నేను ఇంటికైనాక నా పిల్ల నన్ను పొట్టు కొడుతుందా? నీ అవ్వ నన్ను ఎందుకు కొడుతుంది? మందు బాబులం మేము, మందు బాబులం, మందు తాగి మాకు మేమే తాగుతాం. రోజా, ఏ రోజా, నీ అవ్వ రోజా లేదు, నా కూజ లేదు. రాయా బయటికి. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేదు. ఏంది నాకు బుద్ధి ఉందంట నానే? మందు తాగాలంటే బుద్ధి ఉండాలి నానే? బుద్ధి ఉండాలంటే మందు తాగానే. నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమైతుందారా నల్ల మొక్కపోడా? నిన్ననే మందు తాగా అని చెప్పి మళ్ళీ ఇప్పుడే తాగొచ్చినవేంద్రా? ఏ ఊకే ఇప్పుడు తాగాల్సిన ఏంది? నీకు పోయే కాలం వచ్చిందిరా రవిగా. కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. పోతేనే మావోత ఊహలకు మావోత ఊహల పల్లకిలో ఊరేగుతుంది నా మనసు. ఓ కాటుకా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కాట్కా గిట్కా అంటే కళ్ళలో పడతా ముండగడక. నీకెవడు పోయించిండ్రా ఫస్ట్ పేరు చెప్పు. నీ కథ గమ్మతుంది రోజా. పోపించడానుకునే చిన్న పోరన్నానే, నేనే పోసుకున్నా కడుపులా. నేను తాగకురా అంటే ముండగడక నువ్వు ఎందుకు తాగుతానో చెప్పు ముందు. ఏ రోజా, నాకు ఎదురు మాట్లాడకే. ఎదురు మాట్లాడితే నాకు బీపీ లేచింది. ఇది తాగిందైతే దిగా నేను సంగతి చెప్తా. కద్దల సత్తిగా ఇవాళ నువ్వు నాకు దేవుని లెక్క ఎదురైనవురా. లేకపోతే నా పని ఉత్తదావు. నా పిల్లం పైసలేగా ఇంట్లోనే అడుగు పెట్టా, ఈ అంపుల కన్నా కూర్చుంటా. ఉన్నవానే పిల్లవా,
వసవా వసవా మామిడి తోటకు వసవా. సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. వసవా వసవా మామిడి తోటకు వసవా. వసవా వసవా మామిడి తోటకు వస్తావా అంటానా? అదేమన్నా బయట వాళ్ళైనా నా పిల్లమైనా ఏడికి పిలిచినా వస్తుంది. అబ్బా సరం బాడగా సరం బాడే అద్దురా అద్దురా అంటే గట్టిగా తాగిన. ఇట్లా బెదిరించి తాగితే గిట్లనే కుతుకబడుతుంది. ఉన్నవా అరే? ఏమైంది గట్ట తగ్గుతాను? మందు తాగినాక దగ్గు రాకపోతే ఏమత్తదే? ఆ మందే ఎవరు ఇప్పించారు నీకు? ఏమన్నా ఆగిపిస్తారే? నువ్వు 90 పైసలు ఇవ్వండి ఇయ్యలే, నీకు ఆపు తాగిచ్చిరు. వాసన వస్తుందా? ఏ వాసన వస్తుంది పాడుగాను. మంచి బ్రాండేనే. దూరం ఉండు. ఏమన్నా షీప్ లిక్కర్ తాగిందానే? అంత షీప్ గా చూస్తారా నన్ను? ఏదైనా మందు గదే వాసన. ఏ నీ అవ్వ షీప్ లిక్కర్ తాగి షీక్ తింటే ఉంటది నా సావిరంగా నశారానికి అంటుతుంది, నశారానికి అంటుతుంది. షీప్ లిక్కర్ అంటే ఏమనుకుంటానవే? ఆపు తాగటోడు పెగ్గేసిండనుకో గిర్రని తిరుగుతాడు, గిద్దడు ఇచ్చబోతాడు. ఇక నువ్వు అడగలేక తావాలే ఖర్చంతా మొత్తం 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 మొత్తం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంతగానే ఎందుకు తాగుతాను మరి? అరే ఆడ తాగిపించిండు, నేను తాగుతానా? తాగపోతే ఎట్లుంటది? తాగిపిస్తా అంటే వద్దు వద్దు అని అడుగుతానే నువ్వు 90కి ఇస్తారు. తాగిపించటోని ఎందుకు అద్దా? కడుపు నిండా తాగినా. అదేదో కడుపు నిండి తినిరా, తాగుడు ఎందుకు? ఈ అక్క కడుపు నిండా తినుడు ఇంత తినమానే, బయట తినుడు ఎందుకు? అయినా బయట ఫుడ్ తినద్దు, ఆయిల్ ఫుడ్. మందు తాగితే కారాలు ఖరాబ్ అయితే నిలవదా? ఇంకా చక్కని పూసైనట్టు సాత్రాలు బాగా చెప్తాను. అగో సాత్రాలు చెప్పపోతే సూత్రాలు చెప్పను నానే, సూత్రాలు చెప్పను నానే. మంచి మాట కడుగుతా ఇస్తానవా? అందుకే బయటికి పోయినా నా తెలివితోటి పైసలు సంపాదించుకున్నా, కడుపు నిండా తాగినా. అంత సీన్ లేదు నీకు. పైసలు ఎక్కడి ఎవరు తాగిపిచ్చిరో చెప్పు. నీ అవ్వ అంత సీన్ లేదని నువ్వే అంటానవా? ఉమ్, నా గురించి తెలిసి నీ గురించి తెలిసే అంటానా. అంటే నాకు అంత సీన్ లేదా? ఉమ్, ఎక్కడిది నీకు అంత సీను? నీ గుండె మీద నొట్టేసుకొని చెప్పు. అలా నాకుండేందుకు మళ్ళా? అగు సీన్ లేదని ఉత్తగా తీసేసినవేందే సీన్ లేనట్టు? నువ్వేం పని చేస్తానవని నీకు అంత సీన్ ఉండడానికి? అరే మాట ఉంటే చాలే, మాటే పైసలు సంపాదిస్తుంది. అర్థమైతుందా? అంతగానం ఏ మాట చేసి పైసలు సంపాదించుకుంది ఆయన? ఏం లేదే, కంతర సత్తిగాడు వేరే ఆమె దగ్గర 10,000 తీసుకున్నాడు. అది మాట్లాడంగిన్నా ఓరి కంతరోడా అరే బేగి అని అన్ని పొట్టు పొట్టు ఇట్టిందే. అది చూసి నువ్వు ఎటు పోయేస్తానవరా సత్యమామ అంటే, వేరే కాడికి పోయేస్తానంటే నువ్వు దాని దగ్గర అప్పు తీసుకున్నావు కదా, దాని పేరేమో గుర్తుకత్తలేదు కానీ దాని దగ్గర తీసుకున్నాడే. అది బేకా నుంచి దిగుతలేదు. ఈ మాట నేను అత్తమ్మ చెప్తా అంటే, చెప్పకురా నీకేం కావాలంటే మందు తాగిపి అంటే కడుపు నిండా తాగిచ్చిండే. ఏంది నువ్వు చెప్తా అంటే నీకు మందు తాగిపిచ్చిరా? మరి నువ్వు నింపుకొని వచ్చినావు, ఇంతంత కూర తెస్తే నేను కూడా తిందు కదా. ఎవరు చూడలేదు కదా. అరే మనిషి వచ్చిందే, మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా దొరకడా మళ్ళా కొనివంటది. అప్పుడు ఎప్పుడు అంటే మర్చిపోతారు, ఇప్పుడే పోయి అడుగుపో. అంతే అంటవానే? ఆ సరే పట్టుకత్త తీయి. సరే పట్టుకరా. మరి కొనిస్తాడంటవా? బాగోనిస్తాడు. ఇంత ముందు చెప్పినావు కదా చెప్తా అని అంటే నీకు తాపిచ్చిండని, అట్లనే అను మళ్ళా. అంతే అంటది. నీ మందమైన కూర అడకత్త. సరే తీ. రవలి, ఓ రవలి ఆగో. ఏంది రోజా గిట్ట వచ్చినావు? ఏం లేదే, నమ్మగడు రోజు తాగత్తాండు. తాగినాడు చక్కగా రా కావుగులు ఉక్కుంటా సోయి లేకుండా అత్తాండు, కావుగులు ఉక్కుంటా సోయి లేకుండా అత్తాండు. అయ్యో గంతగానం తాగుతాండానే? మరి మందు మర్చేటట్టు ఏదైనా మందు తాగిపిస్తేందే? అట్లా కూడా పోయించిందే రావాలి. మందు పోయించిన కాడికెళ్ళి ఇంకెక్కువ తాగత్తాండు. ముందన్న కోటర్ తాగేటాడు, ఇప్పుడు 30 తాగేత్తాండు. అయ్యో మరి ఎందుకు పంపించినవే? కోట తాగిన సప్లై ఉండేటోడు కదా. ఎట్లయినా మీ శంకరే నయమే, అప్పుడు ఇప్పుడు తాగత్తాడు. నా మొగన్ లెక్క రోజు తాగడు. నా మొగుడు తాగడని నీకెవరు చెప్పిర్రే? ఆడ తాగుతాడు గాని ఊగాడు. ఆ మొగన్ని పట్టుకుని ఆడేడు అంటావేంది? అది పద్ధతి కాదే రవలి. నా మొగుని నేననుకుంటే మంది మొగులని అంటనానే. సరే నీ మొగని నువ్వు అంటే అంటేవి గాని నా మొగుడు మందు తాగుడు ఎట్లా బంద్ కావని? ఏం లేదే, ఇంకోసారి మందు తాగితే మామగారి ఇంటికి పోతే నిన్ను ఇచ్చిపెట్టని బెదిరి ఎట్టెట్లా మానడో చూద్దాం.
సరేనే మరి పోయేత్తా. సరిపోయే. నా మొగుడు కూర తెత్తా అని వేయండు, తెత్తడు ఉప్పుకుంటూనే వస్తాడు. కట్టమే ఉంది ఈ తాగుబోతం తోటి. అగో ఈ శంకర్ గాడు ఏంది మా ఇంటి దిక్కి వస్తాడు, వానికి తాయిపీగానే తాయిపిత్తి. ఓ శంకర్గా మా ఇంటి దిక్కు ఎందుకు వచ్చినావురా? నీ ఇంటికి వచ్చిన ఏమన్నా అంటన్నా అత్తున్నదా? ఉన్నది. సరే నువ్వు నాకు మందు తాగిచ్చినవా కదా, నీ బిడ్డ కూర తేలేదా అంటాంది. మరి నేను తాగినా కానీ దానికి తెలిపియద్దా? అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయాలంటాను? కూరకు పైసలు కూర కొంట పోతా. అరే శంకరిగా ఇది న్యాయం కాదురా. దొరికించుకొని ఇరికిస్తున్నావురా నువ్వు. ఇరికిచ్చుడు లేదు, కాండ్రకిచ్చుడు లేదు గాని నువ్వు కూరకు పైసలు ఇస్తావా? అత్త చెప్పన్నా. అత్త అద్దురా, చికెన్ సెంటర్ అయినా ఫోన్ చేస్తా, నువ్వు తీసుకోపో. సరే మామా, థ్యాంక్ యూ, ఎంజాయ్. దీంతో గోసకే ఉన్నది. అబ్బా సత్యమామ దేవుడు, నీ అవ్వ చికెన్ సెంటర్ అయినాకు ఫోన్ చేసిండు. శంకర్ గారు వస్తే చికెన్ అన్నాడు కానీ ఎంత ఇయ్యన్నో ఏం చెప్పలే. నేను చికెన్ సెంటర్ కడివేనా సత్యమామ ఫోన్ చేసిండంటే చేసిండు చక్కరి నీకు చికెన్ ఎంత ఇయ్యాలని అన్నాడు. నీ అవ్వ కిలోనో 1/2 కిలోనో చెప్తా అనుకున్నా. ఇక దొరికిందే ఛాన్స్ అని 3 కిలోల కూర తెస్తానా, 2 కిలోలు ఫ్రై చేస్తా, కిలో సూప్ పెట్టువంట. తిన్నాక ఏమన్నా అంటాడా అంటే, ఏ మామా ప్యాకెట్ ఆడి 10,000 కూడా కొట్టుకోలేదు, అత్తకు చెప్తాను అప్పు తీసుకున్నా అని చెప్తా. గందుకే సప్పుడు వేయడు. ఇంకో అదృష్టం అంటే గిట్టనే కలిసి వస్తుంది. రవలి ఆగో ఏం చేస్తాను? పూలు చూస్తారవా? చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వ నీతో అవ్వా. చామంతి పువ్వుల రంగేలి రవ్వ అంటే ఇలా రవ్వలి పేరు కూడా కలుతుంది. అర్థమైతుంది నానే. కూర దేపో అన్నావు, కుక్కిన పెయిన్ లెక్క అట్లనే చూస్తావు. గింత కూర తెచ్చిన వంటలేవేందే? ఏంది కూర తెమ్మంటే గింతగానే తెచ్చినవేంది? గింతగానే ఇప్పించిండ కూర? మరి గట్లుంటది శంకర్ గారి తోటి, అర్థమైతుందా? ఓ ఇంత కూరనో ఎన్ని రోజులు తిందమే? కొద్దిగా పులుసు పెట్టు, కొద్దిగా ఫ్రై చేయి, అర్థమైతుందా? సరైతే ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైంద్రా? బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైంద్రా? ఎందుకు ఎడతాను అనుకుంటారా? నా బాధ నేను ఎవరికి చెప్పాలి? నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో, నా ఇజ్జత్ మానం పోతుంది. నాయనో అమ్మో ఏం నా బాధ చెప్పుకుంటే ఇవాళ ఒడవది, రేపు ఒడవది, ఎల్లుండి ఒడవది. ఏమని చెప్పుకోవాలి? గందుకే షెట్టాలకి వచ్చి ఎడతానా. అయ్యో కర్వానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది. సూపర్. పెళ్ళాన్ని చేసుకుంటే పెళ్ళం పని చేయన్నా, నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అంటది, అండకపోతే పొట్టు కొడుతుంది. నీకు తెలియదు మనలేదు. అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి, నువ్వు పోతివి కాదే అబ్బా. ఏడిచిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి నేను ఏడిచింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్టాలు ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మని నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగి చెట్ల కన్నా ఎడతా. సరిపోదు బావకి ఇది సరిపోదు. ఇప్పుడు రూబాబుగా పోతా. ఎవరు చూడలే రూబాబు శంకర్. అబ్బా
మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్ట పెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతట్ల మొగుడు, నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడు మంచోడిచ్చి కట్ట పెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చేస్తాడో ఏమో, బయటికి పోయిండు, ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో, ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో, ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి, అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో నాది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం గత్తి, లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. రవలి, ఓ రవలి, వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనే ఏంది? ఏమంత పని ఉన్నది నీకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి? పొద్దున అంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా, ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది, పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నిన్ను నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటి పెట్టుడు అవుతుంది ఏందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే యజమానం పోతది. ఆయన నేను పువ్వ కూర అనుడేందే? నన్ను గిట్ల టార్చర్ పెడతానో, గిట్ల కోస ఉంచుకుంటాను. ఏంది? నేను టార్చర్ పెడతానా? నేను కోస ఉంచుకుంటానా? సరే, అండకి అలా ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటానో నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు, నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందాం అనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో, నా మనసులో మాటని కట్టిగానే తెలిసిపోతుంది. ఏందే? ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే? ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదానే? అండకండకని అంటాను కదా, ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంట్లో వంట చేస్తానా, బట్టలు ఉప్పుతానైతే ఎవరికి చెప్పకే. బయట వాళ్ళకి చెప్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటలేరా? ఆయన నువ్వు గంతగానం ఏం పని చేస్తాను? బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తాను, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా? ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అంటబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆగిలు ఉడవబడితి, సల్లబడితి, ముగ్గేయబట్టి, ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేంటే? సింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే, మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంత 4-5 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లెట్లా తింటా? అరే మాండుత దిగి తొందరగా ఆకలి అవుతుంది. నుంచుకో. నీ ముంగట నాకు వంట చేస్తు నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు అద్దు, టమాటా బెండకాయ ఉన్నది, అండుతది, తిను. వేడి అండవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా అండిన, ఇవాళ టమాటాల బెండకాయ వేసిన, అలా తప్పే ఉన్నదే. సరే, బెండకాయలు నాకు, టమాటాలు నీకు. అంటే ఏరేది రాయేసుకుందామంటవా? దవడ అడితే దవడ పనులు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అత్తే ఆగే, నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు, నీ దండం పెడతా. సరే, టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు, టమాటా నీకు. అంటే ఇప్పుడు 2 కూరలు అన్నా నేను. అండ్ చారు కూడా చేయి. నువ్వు 4-5 టిక్టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని? ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ చేసుకొత్తది. వారేట్ చేసుకోపో. పోయే రాక నీ దండం పెడతా. బువ్వ కూర అయినాక నేనే ఇస్తా. నీకు బెండకాయ అంటున్నా, టమాటా అనుకుంటా, చారు చేస్తా. సరేనా? సరే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పో. బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే? చింత పులుసు నానబెట్టి పోతా. అదొద్దు, చారు వేరే, టమాటా వేరే, బెండకాయ వేరే. మళ్ళా బెండకాయల పల్లీలు కూడా వేయమంటావా ఫ్రైలా? పల్లీలు అద్దు, తీయగుంటది అది. సరే పో. పోతా నాకు. కానీ ఏ తొందర? బియ్యం జరగద్దా?
అబ్బబ్బబ్బబ్బా ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని ఛీ, గింత టార్చర్ పెడుతుంది నాకు. ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఈ బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా. ఈ అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతుంది ఇంకా సరిగా సరే ఇంకో ఈ మెరుగలతో పెడతా పట్టు బుక్కు పెట్టే బుక్కు. ఏమన్నా తెలుసానే ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అంటినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానే మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా నీకంటే మంచిగానా అంతేనా? అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2-3 రోజులు కావు. ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు. ఒకటే టమాటా ఉడికిస్తా. అర్థమైందా? అర్థమైందా? ఒక్క టమాటానా ఎవరో ముక్కలు పెడతావు? ఓ పిసదానా ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలు పెడతా అంటాను. ఒకటే అండుతానే 1/2 కిలో టమాటాలు ఉన్నాయి అవే అండుతా. 1/2 కిలో కూర అండుతావా? మరి కద్దా కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్ట 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే? నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడపాకాయనే. ఎవరైనా కూర వేసుకుంటే గింతేసుకుంటారు. నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే? దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలటనే కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదటనే. నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే? మరి కూర అండుతా. కూర తింటూపా. అబ్బా ఏం వినయం. అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా అని చెప్తావా అనే? అబ్బబ్బబ్బబ్బా చెప్పటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు. నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయం దేవుని పుణ్యాన టమాటా అండు వాళ్ళు ఆయనతో బయటికి పోయి బాతుకూరదే అనలే. నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా. అవ్వ కొడుకు ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాధ పట్టుకొచ్చి కమరించి కాల్చి అండుపట్టవా ఏంది? పొలాలకి పోదాం పాయే. ఏందే నా మాట వరుస కన్నా నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా. అద్దే అద్దు దండం పెడతా. ఆయన ఈ చలికాలం బాతులు దొరికాయి. అద్దు మా అమ్మగారింటికి పోతే చెప్తానా? ఏం పోతావు? అద్దే ఈ చలికాలం పొలాల పొట్టు వినమనుకో ఈ ఎండకు పాములు వెళ్తాయి బుస్సు అని ఇప్పి కాటెత్తాయి పురుష ప్రపంచం. అద్దు ఆ పాములు కప్పబోతి చూసి బయటకు వస్తాయనే అని నేను అక్కడ నిలబడతా కదా పాము. అరే నువ్వు అన్ని పీస మాట్లాడకే. ఎప్పుడన్నా మాదేస్తా గాని ఇప్పుడు బియ్యం పెడతా. నాకు కూడా ఆకలి అయితే తిందాం. అబ్బా నీ దండం పెడతా. కర్వానికాని ఉండగానే ఈ 4వ పాడుగాను నరవనేలు నరక ఏదో మాట్లాడినట్టు ఈట కన్నా అదుపా బాగుంటుంది. తర్వాత అంటపా. అరే నీ దండం పెడతా అంటపా. రేపు తెత్తపా. తేపోతే నన్ను ఏదంటా చేయి సరేనా? అరే నువ్వు తెచ్చిన తోట తెత్తనే మరి నమ్ముతలేవు కదా నేనేం చేయాలి? నావినెత్త చెల్లదే నా మీద ఒట్టేసుకున్నాను అనుకో చెల్లెదే. అదే నీ మీద ఒట్టేసింది అనుకో భయం కొద్ది పట్టుకత్తా. అరే భయం కొద్దో భయపడు మొత్తానికైతే బాతులు తెత్తపా. కర్వానికాని అన్నగానే పా. తల్లి మాకు మంచిగా పంట పండాలి. అటు మంచిగా ఎలా అవుతుంది మమ్మల్ని మంచిగా చూసుకుని సంవత్సరం కోసం నీ దగ్గరికి వస్తావు తల్లి. ఇటు తిన్నట్టు లేదు ఇటు అట్టుకున్నట్టు లేదు. 1/2 కిలో టమాటాలు అంటుతే మొత్తం ఊర్చుకొని తినేది. ఇంత
గింతంత బువ్వ నీకు గంగలు వేసుకొని తిన్నా. చిన్న పెక్కు కూడా సరిపోలే, చిన్న పెక్కు కూడా సరిపోలే. దీన్ని నేనేమనాలి? ఏమన్నంటే అవ్వగారింటికి పోతా అంటది, అండి పెట్టు అంటది. ఇక దానికి ఇష్టం ఉన్నది చేస్తాను. అమ్మో ఇట్లనే దీన్ని నిలిచిపెట్టింది అనుకో ఏదో ఒకటి చేస్తుంది. ఇక అబ్బో ఇక దీన్ని ఆగ్గలు పెట్టాలి. ఇక లేకపోతే రాను రాను దానికి హెచ్చరిక బాగా అవుతాంది. ఏ పోనీ ఇక రాను రాను అర్థం చేసుకుంటది, ఉంటది, చేస్తుంది అనుకుంటే గింతగానం చేస్తాంది. అమ్మో దీన్ని ఆగ్గల పెడతా. కిలో కూర అంటే మొత్తం తింటది. నాకు సగం కడుపు అవుతుంది చేయబట్టి. నేను బయట ఏడిన తిననే, అది తిన్నాకనే నాకేస్తుంది. గింత గింత కూర కలుపుకుంటది గింత బువ్వకు. మరి ఎన్నుకోడు ఉన్నాడు, ఆనకు కూడా కడుపు ఉన్నది, ఆడు తింటాడని ఆలోచించద్దా? నేనేం చేయాలి? అమ్మా నీ సంగతి చెప్తా ఆగమ్మా. అగో ఈ లచ్చన్నేంది కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఓ లచ్చన్న ఇక దావే కొబ్బరికాయ ఎడగొట్టావు. కూసా ఎటు పోయేస్తానవే? నువ్వు ఎల్లమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తాను శంకర్, అటు మంచిగా వెళ్ళాలని. అయ్యో ఎల్ల తల్లి దగ్గర పోయేస్తానవానే? అటు కొబ్బరికాయ కొట్టేస్తానవా? ఓ కోయిని కూడా కోయపోయినావు. తల్లి సూపులుంటే మంచిగా వండుతాయి వడ్లు. ఈ సట్టి కదా శంకరి, ఈ సట్టిలా ఎవరు తినరాని కొబ్బరికాయ కొట్టేస్తానా, సట్టి వెళ్ళాం కోసుకుందామని. అబ్బో నువ్వు మా గోత్తువే, ఒక్క పొద్దులు కాబట్టి తల్లి కొబ్బరికాయ కొట్టేస్తానవా? అయితే మీ రావని కూర అండిందిరా? ఇక ఇది వంటలు కూడా చేస్తాను అనే చెప్పుకుంటే మానం ఇజ్జత పోతుంది. అగో గట్లంటే ఏందిరా, చిన్నవేనా అండి పెడతారా? అది అండి పెట్టుడు ఎక్కడిది, నేనే అండి పెడతానా. అగో లగ్గం కాకముందు ఇటు పులాటు పెట్టకపోతే ఇప్పుడే కూర అండి పెడతానంటారు. ఏం చెప్పాను బాబు, పెళ్ళైన కొత్తలో వారం రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే బట్టలు ఉతికిన కూర పువ్వు అయినా ఇక గద్దే అలవాటు తోపింది, అలవాటు తోపింది. ఊరి శంకరిగా అదే నువ్వే అండి పెడతానవారా? మంచిగా లేదని అండి పెట్టినందుకు అది అలవాటు తోపింది, అందుకే ఇక రోజు అండు అంటుంది. ఏం చేయండి మరి? ఏం చేయాలి కాదురా, భయంలో పెట్టుకోవాలి, ఇటు చేయద్దు, నీ ఇజ్జత మానం పోతుంది ఎవరైనా చూస్తే. ఏం చేయాలి? పానం మంచిగా లేదంటారు, చేసి పెడతా గాని మంచిగా ఉన్నాక కూడా గట్టనే ఏమంటాంది. అందుకొరకు ఆ శాంతి చేయద్దు, ఇక నుంచి భయంలో పెట్టుకో. ఇక చెప్తా, ఈ కాడ నుంచి కూర పువ్వు అన్నా అనుకో అమ్మ సంగతి చెప్తా. సరేనా? ఈ ముచ్చట నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు, నీ దగ్గరనే ఉంచుకో ముచ్చట. మరి ఆయనతో నువ్వు ఊళ్ళో చెప్పినావు అనుకో ఇజ్జత్ మానం పోతుంది. అర్థమైందా? సరేనే? సరే అబ్బా టమాటా కూరతో తింటే చెప్పని అరిగింది. మంచిగా మొగుడు వచ్చినాక కొత్తిమీర మిర్చేసి గుడాలు మర్రే అంట. నల్లముక్క పొడి తొందరగా అత్తడో ఇయ్యాలా, మస్తు ఆకలి అవుతుంది. తినిపోయిండు కదా, ఇంకెప్పుడు అత్తడో ఏమో, ఆలస్యం అవుతుందో మా అన్నం. ఫోన్ చేయన్నా మరి. అగో అత్తండు కదా. ఏం చేస్తానవే? ఏం లేదు, నీకోసమే చూస్తానా. ఎందుకు? ఆకలి అవుతుంది. ఏం కూర ఉండాలి? ఏ కూరలు లేవేం లేవే, అట్టి గుడాలు తిన బుద్ధి అవుతాంది. బొబ్బరియా, శనగ గుడాలా? ఏ గుడాలు? బొబ్బరియే. ఏమేమి అన్నారల్లా? ఏమేమి అన్నారల్లా? ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కొత్తిమీర మిర్చేయి. కొత్తిమీర మిర్చి ఎన్ని వేయాలి? కొత్తిమీర ఇంతేయి, మిర్చి ఇంతేయి, మిర్చి ఇంతేయి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కొత్తిమీర గింత ఎత్తారు, మిర్చి గిన్నె ఎత్తారు. గింత గింత ఎత్తే మంట మంట. ఏమనుకుంటాను? కాదు నేను అనేది గుడాలు ఎన్ని వేయాలి అంటానా. గుడాలు ఇన్నయి, గుడాలు ఇన్నయి. రుకో జరా సబర్ కరో. ఎన్ని కిలో చాలా? చాలు. సరిపోతాయా? చాలు. ఎత్తా పోనీ అని ఊపుకుంటే అన్ని పనులు నాతో చేపిస్తాను. ఏందే ఏమంత పని చేసినావు? ఏమంత పని చేసిందా? బయట చెప్పుకుంటే మానం పోతుంది. నీకు అర్థమైతుందా? అబ్బా నీకు పెళ్ళైన కొత్తలు ఒక్కసారి జ్వరం వచ్చిందని ఏదో సాధన అయితే లేదని నా పిల్లవని చేస్తే సర్వం సాకిరి చేపిస్తాను గానే, సర్వం సాకిరి చేపిస్తాను గానే. నువ్వు చేసుకుంటావా? అవే గుడాలు నాకు మరి, అవే గుడాలు నాకు మరి. మోడల్ మోడల్ సూపర్ మోడల్.
నాకు చక్కగా మర్రేరా. ఇంకో తాప నన్ను అది చేయన్నవనుకో మెడలు కోడి మీద ఇచ్చినట్టు పట్క నిరుతా. పట్క నిరుతా. అర్థమైతుందా? పోనీ అని గౌరవంగా చూసుకుంటా అంటే ఎక్కువ మాట్లాడతానవిందే. రేపటి సంది నువ్వే నా బట్టలు ఉతకాలే, ఇల్లు ఆకులు ఉడవాలే, కూర పువ్వు వండాలి. కూర పువ్వు వండుడు కాదు, పొద్దున ఇడ్లీ చేయాలి, ఏదంటే చేసి పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది. ఇంకో తాప మీ అమ్మగారింటికి పోతానంటే షెక్కిళ్ళు వత్తుతా. ఏమనుకుంటానవో? ఏంది మాట్లాడతలే నోట్లకెళ్ళి? సరే అన్ని పనులు నేనే సాగలాడుతుంది. ఇప్పుడు అదే కూడా నాకు వేసుకురాపోవే. మంచిగా లేవనుకో ఈపు సాప్ అవుతుంది. పోతాను, ఎందుకు వస్తాను? అత్తరవా అయిందా? అబ్బా చేస్తాను ఆగే. ఆయన నువ్వు ఇంత ఆగం చేస్తాను చెప్పు. నీ మాట ఇంట్లేవరా? ఇది దాని చెప్తా. నాతోటి ఎన్ని పనులు చేపించుకున్నవే, బియ్యం పెట్టుకుంటావు అట్లా ఎరగక ముందుకే అయిందా నచ్చినావు. నాకు ఎంత కోపం వచ్చిందే, నీకు కూడా అట్లా కోపం వస్తలేదా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడోళ్ళ పని ఆడోళ్ళే చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళే చేయాలి. నీకు సాధన కాకపోతే చేస్తే ఓ పద్ధతి ఉంటది. సాధన నువ్వు మంచిగా ఉండి అన్ని పనులు నాతో చేపిస్తాను చూసినావా? గాడ గాడ నాకు సర్రు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా అని బీబేలు ఎత్తాంది. అర్థమైందా? అర్థమైంది. ఇక నుంచి నువ్వే చేస్తావు కదా. నేనే చేస్తుంది. పొద్దున ఏం చేస్తావు? పొద్దున లేవాలి, ఉత్తరాలి, దానం చేయాలి, వంట చేయాలి. అర్థమైందా? మంచిగాను చేస్తా అంటాను కదా, మెల్లంగా ప్రేమతోటి చేస్తా అంటాను. నా భార్య బంగారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ఈ ఎండలేంది అగ్గి దునుకుతానయి. పుష్కన ఈ ఎండకు నేను బయటికి వెళ్ళిన అనుకో కైర్రగా అయితా. ఇది వరకే కైర్రగా ఉన్నా. బయటికి పోతే శంకర్గా ఎర్రగున్నోనివి కర్రగా అయితానం ఏందిరా అని అందరు పేర్లు పెడతారు. ఎర్రగున్నోనివి కర్రగా అయితానం ఏందిరా అని అందరు పేర్లు పెడతారు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. చి గందుకేనా నా పెళ్ళం పొద్దున్నే లేపి కూరగాయలు తేపో అన్నది. ఆయన నాకు తెలివి పడ్డా కూడా నేను తెలివి రానట్టు వండుకున్నా. నా పెళ్ళం కూరగాయలకు పోయినట్టున్నది. పోనీ అబ్బో అది ఎర్రగా ఉన్నది, నీ ఎండకు పోతే నల్లగా అవుతానని అది నన్ను తోలుదామని చూసింది. నేనెందుకు పోతా? నేను పోను. వామ్మో ఈ ఎండాకాలం వెళ్ళరాక 3 నెలలు ఇంటనే వంట, యాప చెట్టు కాడవంట, కొబ్బరి చెట్టు కింద కూర్చుంటా. నా పిల్లలు నాకేమన్నా పని చెప్పింది అనుకో దాని మెడలు ఇస్తా. 3 నెలలు కడుపు నిండా తింటా, మంచిగా వంట. నాతోడు పనికి కాదు, నేను పనికి పోను. నేను పని చేసుడు అబ్బో. ఎండాకాలం అంటే ఏందన్నట్టు అగ్గి దునుకుతాంది. శివరాత్రి నిన్నగాక మొన్ననే పోయింది. ఎండలు ఇంకా కొడుతూనే ఉన్నాయి. మీరు బాగా బరి తెగించేశారయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆయన శివరాత్రి చలివేనాక ఎండలు వస్తాయి కదా. అయ్యో నేనే పొరపాటు చెప్పిన. ఎండలు కొట్టాలి గాని గింతగానం కొడతానే ఏంది. ఇంకా నెల అయితే ఎండ పోతే ముద్దయితాం కావచ్చు. ఇంకో 6 నెలలు ఆగినామనుకో, 6 నెలలు ఆగితే ఏమత్తది? ఎండాకాలం పోయినాక వానకాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది. ఎవరు కావాలా చెప్పు శేఖర్. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అంత ఇడు పిస మాట్లాడతాను అనుకుంటారు కదా. ఈ ఎండకు నేను ఏం మాట్లాడతానో నాకేం అర్థమైతే లేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నీ అవ్వ కోడిగుడ్డు తీసి రోడ్డు మీద ఎత్తే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది. ఇట్లా నా గ్యాస్ మిగులుతుంది. నా పెళ్ళం కూరగాయలు తెచ్చినాక గ్యాస్ ముట్టించింది అనుకో, గ్యాస్ అద్దే గా బండ మీద పెట్టి కూర అన్నట్ట ఏమంటుందో సుత్తా. అబ్బో నేను పానం పోయినా బయటికి పోను, నేను ఏం పని చేయనయ్యా. నా పెళ్ళం వచ్చి నన్ను తిట్టని గా యాప చెట్టు కింద కూర్చుంటా. అబ్బబ్బబ్బబ్బా, ఈ నల్లమొక్క పోనికి పొద్దుగానే లేచి కూరగాయలు లేపు అంటే ఇప్పటిదాకా నిద్ర లేవలే. నేను పోయేసరికి కూరగాయలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటాడో తినని నల్లమొక్క పోడు. చెప్పిన పని ఒక్కటి చేసుడు శాత కాదు. ఇంకా వండుకొని ఉన్నాడో ఆగో. లేచిండు, ముఖం కడుక్కున్నాడు, బల్ల మీద కూకున్నాడు. ఇంకేం పని ఉన్నది?
ఓ నలమొకపోడా బానే నా వస్తానా పొద్దుగానే పోయి కూరగాయలు లేపా అంటే ఈయనే ఊకొని ఉన్నావు నేను పోయేసరికి కూరగాయలన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏం తింటావు పొద్దునని నువ్వు లేపంగానే అద్దన్నదానే నువ్వు లేపితే నేను లేవకపోతున్నా నన్ను లేపలేదంటానావా పొద్దుగాల ఎన్నిసార్లు లేపినా మొద్దు అన్నట్టు అన్నావు లేస్తానా ఇప్పుడు ఏం వేసుకొని తింటావు కూరగాయలు ఏమీ లేవు ఏం వేసుకొని తింటామంటాను కూరగాయలతో తినన్నానేమన్నా రూలానే కూరగాయలు లేకుంటే నిన్న పల్లిత్తుల పచ్చ నూనె కదా అది వేసుకొని తింటది ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అగో పల్లిత్తుల పచ్చడి ఎక్కడున్నది ఇంత నిన్న సర్వపిండి వేసుకొని అంచు పెట్టుకొని తింటి ఇంకేడున్నది ఓ నీ మీద మన్ను ఉన్నదే ఇద్దరం కాదే అరకిల పల్లీలు ఉండేవు కదా ఎవరికన్నా వేసిచ్చినవేంది ఆయన రాత్రి నాకు గింత ఎత్తి కాదే నువ్వు సరపిండి ఎప్పుడు చేసుకున్నావు ఎప్పుడు అంచుకు పెట్టుకొని తిన్నావు అరే ఏంట్రా ఇది? నిన్న మీ మామూలు కార్ వేసుకుని వస్తే నువ్వు అలా కార్లో పోయినావు కదా అప్పుడు నాకు టైం పాస్ అయితలే గాని సర్వపిండి వత్తుకొని అందులో పల్లిత్తుల పచ్చడి వేసుకొని తిన్నా అంటే నీకు తినబుద్ధి అయితే నువ్వు చేసుకొని తిన్నావు మరి నాకు ఒక్క వాయి ఉంచచ్చు కానీ అయితే గాని ఎన్ని వాయిలు చేసినావు ఎన్ని వాయిలు చేసినా 4 వాయిలే చేసిన 2 మాడిపోయినాయి 2 మెత్తగా వచ్చినాయి ఆ మాడిపోయినేమో కుక్కకేసిన 2 నేను తిన్నా ఒకటి నీకు ఉంచుదాం అనుకున్నా గాని ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. ఏంది ఒకటి నాకు ఉంచుదాం అనుకున్నావా మరేమైందే ఉంచుదామని అనుకున్నా గాని ఎటు కాకుండా తినుడు ఎందుకని మొత్తం నేనే తిన్నా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. ఏంది సర్వపిండి మాడిపోయినాయని 2 కుక్కకేసినవా నాకు ఒక్కటి ఉంచుదాం అనుకుంటే ఎటు కాలేదని మొత్తం నువ్వే తిన్నావా అయినా ఎవరన్నా సర్వపిండి కడగు చేసుకొని తింటారు గాని నువ్వేందే మెత్తగా తింటా అంటావు అయినా నువ్వేమన్నా ముసల్దానివా నీకు పండ్లు లేవా మెత్తగా చేసుకొని తిన్నా అంటాను ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు అయినా అవి 2 కుక్కకేసే బదులు నాకు మాడిపోయినాయంటే ఇష్టం దానికి ఒక్కటేసి నాకు ఒక్కటి ఉంచుతా అయిపోగానే 2 దానికి ఎందుకు వేసినావు అయ్యో నువ్వు మాడిపోయినవి కూడా తింటావని నాకే మేరక మాడిపోయిన ఒక పొడ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ ఇప్పటి నుంచి ఏది మాడినా అది నీకే ఎత్తది ఏంది మాడిపోయిన మొక్కపోడ అంటానవేంది ఇంకో తాప మాడిపోయిన మొక్కపోడ అన్నావనుకో మసంత పేరు తీసుకొని చంపుతా ఏమనుకుంటానవా నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏంది మసంత పేగుతోటి కొడతావా మసంత పేగ అంటే ఏంటిది నువ్వు సాయ స్టవ్ వినబెట్టినప్పుడు దేంతో తీస్తావే దేనితో తీస్తా పట్టుకరలేదా పట్కారు లేనప్పుడు వెనకట మసంత పేగ పట్టి దించేది పాత గుడ్డలు ఖరాబ్ అయిన తువ్వాలలు లుంగీలు ఉంటాయి కదా దాన్నే మసంత పేగ అంటారు అది మసిగుడ్డ కదా అరే వెనకట మసంత పేగ అనేటోళ్ళే ఇప్పుడు మసిగుడ్డ అంటారు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మసిగుడ్డ అంటారు మసిగుడ్డన మసంత పేగో నాకు ఇవన్నీ ఏం తెలియదు పోయి కూరగాయలు తీసుకురాపో నాకు ఆకలి అవుతుంది వామ్మో ఈ ఎండలో వెండనుకో ఉపాసమైన ఉంటా గాని ఎండకు పోతే బగ్గన మాడతా నేను పోను ఏంది ఈ వాడు కాకుండా పక్క వాడకు మాడతా అంటాను ఇప్పటికి మాడలేదా నీ మొఖం నువ్వేనావు కదా మరి తెచ్చుకుంటేంది ఈ వాడ పోయి గిట్ నుంచి గిట్ట వచ్చినావు 2 అడుగులు ఎత్తా వాడచ్చు కదా నన్ను కావన్నని ఇంకా నీ కైర్రా కావన్నని నన్ను ఓపో అంటారవా ఆయన కూరగాయలు తినకపోతే చచ్చిపోతావానే ఎల్లిపాయకారం వేసుకో ఎవడు బాగు చేయలేడా పొండి నాశనం అయిపోండి ఎల్లిపాయ కారం తోటి నేనా జొమాటో ఆర్డర్ చేసుకుంటది అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య జొమాటో ఆర్డర్ చేసుకుంటే ఈడు రాక వస్తుందా ఎందుకు రాదు ఈడు రాక రాదు దక్కర్ రాకనత్తది ఆ నుంచి మళ్ళీ ఆడ రాక నడుచుకుంటా పోయి పట్టుక రావాలి నువ్వే నడుచుకుంటా పోయి ఆ చెట్టు కింద దీని రాపో ఏమద్దు నేను ఎండలకు పోను నువ్వు ఎండలకు పోవు గాని నేనైతే ఎండలకు పోవన్నా నేను ఎండ పోయి తిరిగి పడితే ఎట్లనే అసలే బగ్గన కొడతానే ఎండలు నాకు ఎండ పోయినా అనుకో నాకు ఎండ పడది ఇప్పటికే వేడైందే మూత్రం పోతే బగ్గు అంటాంది అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా అర్థమైతాందా నిమ్మరసం చేసి ఇత్త కాని పో అంటే ఆ గిత్తలు వేసినా మంచిదే గాని నీ కడుపు కోసం నీ ఎండలో పోతేవన్నా మరి ఇప్పుడు ఏం అడుగుతున్నావు చెప్పు అరే ఏదో కూర అంటారా అదే ఏం కూర వండాలా ఇప్పుడు ఇంట్లో పెరుగు కూడా లేదా పెరుగుతారు కూర వండుతారు ఎవరన్నా అయ్యో పిసదానా పెరుగుతోటి సల్లసారి వేయచ్చు ఏమున్నది పెరుగు ఉన్నది కదా దాన్ని ఇట్లా అంటే సల్ల అవుతుంది ఆయనతో నూనె పోసి జీలకర్ర మెంతులేసి మెంతులు వేద్దంత శాపర వాసన వస్తుంది జీలకర్ర ఆవాలు వేసి ఇంకో పసుపు వేసి కళ్యాణకేసి పోస్ట్ పెడితే వేద్దాం చల్లసారి అవుతుంది పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నీకు తెలియదా నాకు తెలియదు అరే మరి చేయన్నా తింటావా కూరగాయలే కావన్నా కూరగాయలు కావాలి
ఇంకో కూరగాయలంటే నాతోటి కాదు గాని ఈ పక్కకు సుగునక్కోళ్ళు ఏం కూర అండిరో నీ మందం అడకచ్చుకోపో. నేను పోను ఏమైందిరా? అడకచ్చుకోవడం నువ్వే అడకరాబో. అబ్బో నేను ఈ ఇంటికాడ నుంచి బల్లకాడకి వచ్చే వరకే గిట్ల చేతులు పెట్టుకొని వచ్చిన. ఇంకా నేను గలవదాడతానే, నేను దాట. ఈ ఎండాకాలం వెళ్ళరాక నాకు లేవు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 3 నెలలు నీ ఇంట్లోనే ఉంటా. ఏంది 3 నెలలు బయట అడుగు పెట్టావా? నువ్వేనా నీలాడినావా లేకపోతే బాలింతావా? గిసొని మాట్లాడతాను అంతా ఎవరైనా ఇంటే ఇజ్జే పోతుంది. పోయితే పో. నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా నీ పోను. వామ్మో నీ మాటలు పట్టుకొని పోయినాకో నీ ఎండకు దత్తా. ఈ ఎండాకాలం బయటికి పోనంటే పోనంట కదా. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని మాటలు అన్నా, నువ్వు తిడితే పడతా, కొట్టినా పడతా గానీ నేను అయితే బయటికి పోను. వామ్మ కొడుకో వడగాలు స్టార్ట్ అయినాయి. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నువ్వేమన్నా తిను, నువ్వేమన్నా వేసుకో, నాకు తెలియదు. నీ ఇంట్లో పోయి పంట కూరలు వేసుకోవాలి. ఓ మనిషి ఆగో, నీకే కొడుతుందా ఎండ? ఎవరు కొడతారు కావచ్చు. అవురా వెంకటేష్, కుంటల సాబలు ఉన్నాయి, అంటే మన ఇద్దరితో అయితే ఏ సూత్రం వరకు అయితే పారా అదే మాటలు కాదురా, అంగవాడి సలితే ఏర్పడుతుంది నీకు. అంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. నీ అవ్వ కుంటకాడ కన్నా పోలేదు, అప్పుడే 7 పిత్తులు విత్తుకుంటాను. అది కుంట కాదారా, చల్లినా కొద్ది జలస్తాయి కాదురా. ఇప్పుడు నేను చల్లుతా, నువ్వు చేపలు పడతావు, మరి జలాపటానికి ఒకటి కావాలి కదరా. నీ అవ్వ కుంటలు ఎన్ని నీళ్ళు ఉన్నాయి అనుకుంటాను, పాదం కూడా మునుగది. 4 బకెట్లు చల్లినావు చేపలు అవే బయటకు వస్తాయి. తీసుకొని మంచిగా వద్దాం పన్నాడు. ఒడ్డు బాగానే మాట్లాడుతున్నావురా, అందులో దిగినాక తెలుస్తుంది నీకు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటే ఇంకా శంకర్ గారు అట్లనే ఉంటాడు కదరా, వాడిని తీసుకొని పోదాంపా. ఇక ఇప్పుడు ఆయన తీసుకోపోతే మనం చల్లినట్టే, నువ్వు చేపల కూర తిన్నట్టే. ఇక ఆగో దాంట్లో ముగ్గురం కలిసి పోయినావు అనుకో, ఎప్పుడో చల్లుకోవచ్చు, 3 కుప్పలు పంచుకోవచ్చు. మనకు 3 కుప్పలు కాదే తిప్పుతానా, 3 సార్లు నీళ్ళు తాగుతాడు. నీ ఇళ్ళ పుట్టక ముందే కుళ్ళ కుట్టించినట్టు నువ్వే అన్ని ముందుగా చెప్తున్నావురా. వాడు అత్తడో రాడు, పోదాంపా ఫస్ట్ అయితే. తిప్పుతానా ఇక ఆయన వచ్చింది అనుకో, మొట్ట పిల్లలన్నీ ఆయన తీసుకుంటాడు, మనకు బుడ్డ వరకలా చెప్తాడు. అరే నట్టవర్లోడా, వాడు అత్తడో రాడు, ముందుగాలే అన్ని నువ్వు చెప్తున్నావేంద్రా, బా అడుగుదాం. సరేపా, నన్ను ఉన్నాడో లేడో ఎటైనా ఇటు ఓడరా, ఎండ కొడుతుంది, ఇంటికానే ఉంటావు. అంతేనా? శంకరి, ఓ శంకర్ అన్న. ఓ శంకరి. ఆగో ఏంది అన్న గిట్లా చెర్రు? శంకర్ లేడా చెల్లె? ఎందుకన్నా? పనున్నా చెల్లె లేడా ఇంట్లో? ఏం పనో నాకు చెప్పన్నా. పిలువ ఒకసారి నేను చెప్తా. పిలుతగాని ఏం పనో చెప్పు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏం లే చెల్లె, కుంటలు ఉన్నాయని తెలిసింది, కుంట దాల్దామని పోతున్నావు. శంకర్ గారు కూడా అత్తే, ముగ్గురం కలిసి పోదామని పిలుచుకోవడానికి వచ్చిన. ఓ గాయన ఎక్కడ అత్తడే అన్న, ఎండ కొడుతుందని కూరగాయలు కూడా తెత్తలేడు, ఇంట్లోనే అంటాడు. ఆగో గమ్మది మాట్లాడుతున్నావు చెల్లె, కొండంత శంకర్ గారు గుండు లెక్క ఇంట్లో అన్నాడా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. ఆ గుండన్న చింతపండు కొట్టడానికి పనికత్తది గాని నా మొగుడు అయితే దేనికి పనికిరాడు. అయినా నువ్వు విలువమంటావు కదా, పిలుస్తా ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా. అవ్వో అగో ఏంద్ర వారికి ఇట్లా చీరు. ఏంద్రా వాన ఇట్లా పడుతుందా? విచిత్రం మనిషి లెక్క చెత్రి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళినావేంద్ర నువ్వు? బాయ్ బాయ్ టాటా. నేను చెప్పలేదా అన్న, అన్ని గిసొంటి విచిత్ర పనులే చేస్తాను. అయ్యో విచిత్రమో నువ్వు ఆగరాదమ్మా. నేనేమన్నా అంటనా? నన్ను చూడంగానే కైక్కు అంటావు. అయితే గాని ఇంతకు మీరు ఎందుకు వచ్చిర్రా? కుంట చేపలు ఉన్నాయట అన్న, పోయి పట్టుకొచ్చుకుందాంపా. ఏంది కుంట్ల చేపలు ఉన్నాయా? చేపలు పట్టదందుకు నేను రావన్నా. ఇక భయం వేస్తుంది, వణుకు. నీ చేపలు పట్టడం లెక్క కనబడుతున్నారా? చేపలు లేవు గీవలేవు పో. ఎట్లా కూరగాయలు తెత్తలేవు, ఇళ్ళతో పోయి చేపలన్న లేపో రాదు. ఇంట్లో పాత చింతపండు ఉన్నది, మంచిగా పులుసు పెడతా తేపో. నువ్వు ఇంట్లో కూల తీసుకొని పడతావు, నేను ఎర్రటెండలో పోయి కుంట్ల నీళ్లు తల్లి ఆ చేపలు ఏరుకొని అత్తే పాత చింతపండు ఏరి పులుసు పెడతావా? నువ్వు ఉండన్నే. ఆయన బాడకావులు మీకు ఏడ పని లేదా రా? పోయిపోయి నా ఇంటికి వచ్చిర్రు. అది ఊకుంటదా? ఇప్పుడు నేను వచ్చే రాగా నన్ను నెంబడి పడుతుంది. ఆ గొడుగు పట్టుకొని పోరాదు. ఏం గొడుగు పట్టుకొని పోవాలి? గొడుగు ఇట్లా పట్టుకొని
ఇప్పి వాళ్ళు డబ్బిస్తే ఇట్లా అంగవాడి ఇట్లా 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 చల్లండి అన్నాడు వస్తావంగా నేను పోను నీకు గద్దగాను చేపలు తినబుద్ధి అయితే ఓ 100-200 పెట్టి మార్కెట్ లో పోయి తెచ్చుకో నేనెందుకు పోతేనే ఈ ఎండకు పోయినామనుకో నా పానం పోతుంది పానం పోయేది ఉంటే ఇంట్లో వాన పోతుంది. ఆయన నువ్వేమైనా చిన్న పోరోనువా? పో. పో అని బాగా అంటారు. నేను పోను. ఈ ఎండకు పోతే నా ముక్కు బెదురుతుంది. ముక్కలకెళ్ళి రక్తం కారుతుంది. రక్తం ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవురా వారి నువ్వు చిన్నోని కాదు పెద్దోని కాదు, ఎవరికి ముక్కు బెదరదు, నీకు ఒక్కడికే బెదురుతాదిరా. చెల్లెకి అంత మంచిగా చెప్తుంది, మాతో రారా 3 వాళ్ళు వేసుకొని సపరేట్గా మంచుకొని వద్దాం. చిన్ననే ఉందట కుంట. ఆవురా తిరుపతిగా ఎంత ముద్దుగా చెప్తానవురా. కుంట చిన్నదే పోయి పట్టుకొచ్చుడని ఏమన్నా మార్కెట్ అనుకుంటున్నావారా? పోగానే నాకు 2 కిలోలు 5 కిలోలు అన్నదందుకు అది కుంటరా. కుంట్ల దిగినామనుకో పస్కన గిడి పోతుంది. కుంట అంటే దిగవాటు నీకు తెలుసు కదా. పోగానే ఇట్లా దొరుకుతాయి అనుకుంటానవా? అయినా కుంట్ల చేపలు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండ్రా? నువ్వేనారా మింగి సమ్ముతోడా ఈసారి మరీ దారుణంగా రూపాయన్నర ఆర్టిస్ట్ ని తీసుకొచ్చావేంట్రా? నువ్వు ఏడ ఉండవురా, ఉండకాడు ఉండవు. అన్ని రికార్డు లేని పనులు అన్ని చేపిస్తావు నువ్వు. ఏం మనిషివో ఏమో. ఆయన గీని మాట పట్టుకొని పోదామంటాను వారా. ఓ బుజ్జి కుంట్ల చేపలు ఉన్నాయన్న అబద్ధమే. వీళ్ళందరూ ఏం చెప్తారు చెప్పన్నా? నన్ను దిగుమంటారు. దిగినాక సగానికి ఎక్కువ నాతోటే చల్లిస్తారే. వీళ్ళ గురించి నాకు తెలుసు. నేను పోనే చల్లించిన సమానంగా తీసుకురా రాదుర్రి అంటే ఆ లొట్టు మీద కూర్చుంటారు. అంగవాడి చల్లన్నా అంటే నన్ను అడుగుపోని అనే వాళ్ళు కూడా వాడతారు తీరాదు. అబ్బో వీళ్ళు సంగతి నాకు తెలిసే. చిన్నప్పటి సంగతి చూస్తానా. వీళ్ళ గురించి నాకు తెలియదా? మీరు అట ఒక్కనే పని చేపిస్తారా? సమ్మక్కల పుణ్యం రోజు తుప్పలిక్క అని వాగులో పోయినామా? ఏం లేదురా, మేము నీళ్ళలో పోయి తుంపలిక్కుతాం. నువ్వు జాలవట్టు అన్నారు. ఏం లేదు, వీళ్ళు నీళ్ళల్లో తుంపలిక్కుతారా? ఆ లోతుల అది తుంక ఇట్లా ఇగ్గంగానే లూజ్ వస్తుంది. ఒడ్డుకు రాగానే నన్ను కుంజు అంటారు. వీళ్ళు ఎనుకుంటారే. వీళ్ళ కోసం నాకు తెలుసు. వీళ్ళు నన్ను ఎన్ని తిప్పలు పెట్టిరు చిన్నప్పుడు. వీళ్ళతోటి చేపలు పోయే బదులు సాపేసుకొని పన్నది నయ్యం. అగో అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చేసిరని ఇప్పుడు కూడా గట్నే చేస్తారా? చిన్నప్పుడు గుయ్యి అందుకొని చంపి నువ్వు తొడల మీద చంపితే గీర్ రాక వాత పడ్డది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఎరికేనా? మర్చిపోయిన వారా? వీళ్ళతోటి నమ్మద్దే. మాట్లాడుకుంటా గుర్తిస్తారు. గట్ల చేస్తావా అన్న? చెయ్యం చెల్లే. ఏదో చిన్నప్పుడు అంటే అట్లా ఆట పట్టించేది. ఇప్పుడు ఆడు పెద్దోడే పెళ్లి చేసుకునే. ఇప్పుడు అట్గానే ఉంటుంది కదా. మాతో అత్తం పాలు ఇస్తాం, మంచిగా పోయి ఆడుకుంటా పాడుకుంటా పట్టుకొని వస్తాం అని నమ్మంటున్నా చెల్లె. గా అన్న చూడు ఎంత మంచిగా మాట్లాడుతాండో. నువ్వే అన్ని తొండి మాటలు మాట్లాడుతాను. నీ అవ్వ నీకేం తెలుస్తలేదు అని ముఖం చూసినవా? అమాయకం లెక్క పెడతాడు అని అసలు రూపం నాకు తెలిసే. నువ్వు తొండి మాటలు మాట్లాడతానంటావు కదా. ఆడే తొండి మాటలు మాట్లాడతాడే. ఆడు తొండి మాటలు మాట్లాడి తొడలు పడి పెడతాడే. నీ పోను అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరే నువ్వు పోవాలి. నువ్వు పోకపోయినావు అనుకో ఆ అన్నగా నీ తొడలు వస్తేవి. నేనే వద్దుతా చెప్తానా? వారి తిరుపతిగా మీకు ఏడ పని లేదారా? నన్ను ఎక్కడో ఒకడ ఇరికే అని చూస్తారా? ఈ ఎండకు బాధపడి ఉపాసం ఇంట్లో వాడిన కూరగాయలు లేక ఈ చేపలకు నేను అచ్చుడు ఎందుకురా? అవసరమా? మీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను పట్టుకొచ్చి ఈరిపోరి. నువ్వేమన్నా అడింట్లో అంటావు? మేము పోయి చేపలు పట్టుకొచ్చి నీకు అన్నా. ఏ పారా పోదాం. నువ్వు దా చెప్తా. నీ అవ్వ మాయకు ఏడ పని లేదు. పొలం కాడికి పోయినోడు పోక ఇవితే అవితే అంటాడు. అబ్బా ఓ మనిషి ఒకసారి బయటికి రా. అబ్బబ్బబ్బా ఏంటి? ఎల్లిపాయ కారం వేసుకొని తింటే కడుపంతా మండుతాని. తిన్నట్టు కూడా అనిపించలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇంకేం చేస్తావు? పోయి దుకాణంలోకి పోయి ఓ మజా బాటిల్ తెపో. ఇక నువ్వు ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నావు. ఆ మంట దగ్గర నేను దుకాణంలో పోయి మజా బాటిల్ లేవన్నా. నేను ఎండ కొడుతుందానే ఉపాసం మంటిని మళ్ళా మజా బాటిల్ లేమంటావి. తెత్తవదేవా కడుపంతా మండుతాంది. నీతోటి నాకు గోసకే ఉన్నది. నువ్వు 2 అడుగులు పోయి తెచ్చుకోవచ్చు కదా. ఎండకు భయపడి నీ ఆళ్ళతోటి చేపలకు రానన్నా. మళ్ళా కావన్నని నువ్వు నన్ను బయటకు పంపిస్తాను. నీ గురించి నాకు తెలుసు. నాకేదో కావన్నని చూస్తానవే. నీకేమైతుంది? బండున్నావు. నువ్వు లేవా బండ నన్ను అంటాను. సరే ఇద్దరు మోదాం పావే. ఏమన్నా గాని పా మరి కొట్టబోతుందట. అగ్గో గాడేంది మళ్ళా కొట్టబోతాడు?
ఆయన కొంటపోతే నీకేని మనం కొనుకొచ్చుకుందాంపా. ఏ ఈ ఎండకు ఎవరు పోతారే? ఆ మజ మన దగ్గరికి వచ్చేటట్టు ఏనా ఎట్లా చేస్తావు? చూడు సపడకోకుండు. ఓరు వారి ఇక దారా ఏమని అనుకుంటాడు ఏమో. ఏమనుకోడు ఆగో. అది తీపో. ఈ ఎండకు నేను పోను. ఏ ఆయన ఏమనుకుంటాడో ఏమో. ఆడన్న ముందుకే నువ్వు అంటానవా? ఏమనుకోడు ఆగు, నేను పిలుస్తా. ఓరు వారి ఇక దా. శంకరన్న ఎటు పోతానవు రాగి మజా బాటిల్ బిస్కెట్లు పట్టుకొని? మా బాపు పొలం కాలు శంకరన్న మజా బట్టలు పట్టుకొని రమ్మన్నాడు పోతాననే. ఆవురా వారి మీ బాబుకు ఏడ పడలేదారా? ఉన్నోనివి నువ్వు ఒక్కడివే కొడుకువా. ఇంత ఎండలో నిన్ను ఎందుకు పిలిపిస్తానరా? నీకేమన్నా అయితే ఎట్లా? ఎండ కొడుతుంది రానే బాపు అని నాన్న అంటే ఈపు వల్ల కొడతా రా అని అంటాడు. అక్కడ దాకా ఓడు నీకు శ్రమ తప్పింది. ఎందుకు అట్లా అంటున్నావక్క? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలాసన్ మీ పొలం పక్కకు మా పొలమేనాయే, అది ఇచ్చినావనుకో మీ బాపుకి ఇచ్చేస్తాం. లేదక్క నువ్వు మా ఇస్తావు గాని శంకరన్న మధ్యలో తాగితే మా బాపు నన్ను కొడతాడు. నేనుండంగా దాని మీద చేయి వడనిస్తానా? నేను మీ బాపుకి ఇత్తగాని ఎండలు ఏం పోతావు? సరే అక్క ఇగో నీ మాట నమ్మి నేను ఇస్తానా, మరి మా బాబుకి ఇచ్చినాకనే మీ పొలం కట్టుకోవాలి మీరు. మీ బాబుకి ఇచ్చి మీ బాబు తిని తాగినాక మా పొలం కాడికి పోతాం. నన్ను నమ్ముతలేవారా? మా ఇద్దరు పో పో. సరే పో. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా? పొండి, నాశనం అయిపోండి. చూసిన వానే రావాలి. ఎండకు పోకుండా నిలబడ్డ కాడ మజా ఉండు బిస్కెట్లు తెప్పించిన. నా తెలుగు చూసినవా? మా చూసిన ఆయన నిన్ను నమ్మియలేదు, నన్ను నమ్మిచ్చిండు. మరి పోయి అలా అయ్యకి ఇచ్చేస్తావా? ఇక మొత్తానికైతే ఒప్పుకోవు. ఎండ పోకుండానైతే కడుపు నింపుకుంటాను. దా ఇంకో బిస్కెట్లు తిన్నాక ఇది తాగుదాం. అని నా కోపం ఎవరి విన్నా చూసక ఈ గడ్డి విన చూస్తానా దిక్కుమాలది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా కౌసు 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 అని నన్ను సావ దొబ్బుతాంది నీ అవ్వని. ఇప్పుడు చికెన్ దేపా అని మెడలు పట్టి బయటకు నూకింది. దాన్ని ఏమనాలే? దాన్ని కౌసుల పుట్టిందా కౌసులనే పెరుగుతుందా? అది చి నీ అవ్వ. వారానికి ఒక్కటోసారో రెండోసార్లు అంటది తింటారు గాని ఏ రోజు తింటాంది దిక్కుమల్లది నీ అవ్వని. చికెన్ షాప్ కాడికి పోతే శంకరిగా నువ్వే చికెన్ షాప్ పెట్టపోయినవురా అని ఊళ్ళే అందరు నవ్వుతారు. అయినా దీన్ని మేపన్నంటే నాతోటి పైసలు కావు, నా దగ్గర లేవు. ఇప్పుడు నేనేమనాలి? ఇంట్లుంటే ఇజ్జత మానం ఇస్తుందని దాని బాధకు బయటకు వచ్చిన. అరే దాని బీవ్ అంటే ఏం మాట్లాడన్నో ఏమో నాకు ఏం అర్థమైతలేదు. మైండ్ బ్లాక్ అవుతుంది. చాలా గొప్ప పని చేశావు. నీ అవ్వని ఇప్పుడు ఏం చెయ్యాలి? మళ్ళీ ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? నీ అవ్వ అది చికెన్ తింటే 1/2 కిలోనో 1/2 కిలో అనుకుంటా. కిలో ఒక్కదే తింటది. నాకు 2 రెప్పలు ఉంచుతుంది, లేకపోతే మెడగడ్డాన్ని ఉంచుతుంది. గంతే, అంతకంటే ఏం ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఊళ్ళకి ఎవరిని పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు? చీరామా తెల్లారితే జల్లు అంటుంది. నా కోసం నేను ఎవరో చెప్పుకోవాలి. వీళ్ళకి తెలుసో తెలియదు గా సాయిల్ మా వాళ్ళ కొడుకు గవర్నమెంట్ నౌకరు వచ్చిందట. ఆయన అందరికి దావతిస్తాడట, భోజనాలు పెడతాడట. మరి మా శంకరన్నకును మా ఎర్రన్నకు తెలుసు. తెలియకపోతే పోయి చెప్తా, లేకపోతే తిని కూర్చుంటారు. నీ అవ్వని ఇప్పుడు చికెన్ తీసుకోకపోతే నన్ను పొట్టు తిడుతుంది. ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి? చికెన్ లేనిది అది పువ్వు తినటట్టు లేదు. నేను ఎవరికేం చెప్పాలి? ఏం మసలు పడుతుంది. అగో కి శంకరన్న చెట్టు కింద ఉన్నాడు. ఓ శంకరన్న నీ కొరకు ఎత్తారనే. అగో గీడున్నాయందే శంకరన్న. ఏం చెప్పాలరా? తెల్లారితే మీ వదిన చికెన్ అంటుంది, చేపలు అంటుంది, అన్ని అంటుంది. చికెన్ అని నాకు కొంప ముంచేటట్టు ఉన్నదిరా. నేనేం చేయాలి? నీసు లేని మీ వదినకు ముద్దే దిగుతలేదురా. అయ్యో శంకరన్న నువ్వు అస్సలు బాధపడకే. ఇలా ఊళ్ళో అందరికి భోజనాలు పెడతారే. ఇంటింటికి పెడతారట భోజనం. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది. ఆగో నీకు పిసగిట్టలు వేసిందారా? ఊళ్ళో ఫంక్షన్ లేదు, పెళ్లి లేదు, ఇళ్ళల్లో కొత్తలేరు, ఏమత్తలేరు. భోజనాలు ఎందుకు పెడతారా? నేను అర్థం చేసుకోను, కొంతమంది ఫేస్ వాల్యూ అంతే. అయ్యో శంకరన్న ఈ ముచ్చట నీకు తెలియదానే? మన సాయిల్ మా లేడా? సాయిల్ మా కొడుకు ఉద్యోగం వచ్చిందంటే ఆయన ఊరంతా తాగుడు తిరుడు అట అప్రొద్దికంగా చికెన్ మటనే అలా
ఫ్రై ఫ్రై ఏంటిది చేప ఫ్రై అట లేకపోతే మీరు తింటారా వచ్చిన తొందర తీసుకుపోవని వచ్చిందే అన్నం తినంటే ఆకలిట్లేదు భయ్యా. అబ్బా నిజమారా ఇక మీ వదిన ఏం తింటదో తినని ఇవాళ నాకు ఖర్చు తప్పించినవురా. నేను ఎవరిని పైసలు అడగాలి ఎవరి దగ్గరికి పోవని బాధపడతానా దేవుని లెక్క వచ్చినవురా. సరే శంకర్ అన్న నువ్వు అప్పుడు వైద్యం తీసుకోని రా నేను అట్లే మన ఎర్రమావ చెప్పేస్తా ఓకేనా. సరే సరే ఓపో. అవ్వా పెళ్ళమా నీసు నీసు అన్నవుగానే ముక్కుల వచ్చరాక తినిపిస్తా ఏమనుకుంటున్నావమ్మా. ఇక చాలు అగజాలు అన్నావనుకో ఈపు ఈపు వలగాలే. ఈ ముచ్చట నా పెళ్ళని పోయి చెప్పిండనుకో మస్తు సంబరపడుతుంది. చేప ఫ్రై అట బొమ్మ చేపనో రాగో ఏదైతేంది నీసు దొరుకుతాయిపోయా మనకు. అబ్బా 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 నా కప్పమూతి మగడు పెళ్లి కాక ముందు చికెన్ తింటే చికెన్ మటన్ తింటే మటన్ తెస్తా అని అన్నాడు. 4 రోజులకే ముక్కలకు వచ్చింది. అందుకే మెడలు బట్టి బయటికి నూకిన కోడి కూర తీసుకురాపో అని కోడి కూర కనుక ఇలా తీసుకురాకపోవాలే చెప్తా సంగతి. ఆ కోడి మెడలేర్చినట్టు మెడలేస్తా ఏమనుకుంటాండో. మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నేను నమ్మట్లా. అబ్బో నా కప్పముతోనికి నేనంటే ప్రాణం. మా తీసుకొస్తాడు అప్పు వేసైనా మంచిదే. ఆయన తీసుకొస్తాడు ఎట్లయినా. ఆయన రాకముందుకే మసాలా నూరి పెట్టుకుంటా అల్లం వెల్లిపాయగిన. ఏంది చికెన్ తెమ్మంటే చికెన్ తీసుకురాలే. ఏది చికెన్? మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో 2 సార్లు వేసుకుని తాగుతారా? నీ అవ్వని ఊకో ఇడతా చెప్తా కూసా. ఏమైంది? నీ అవ్వ ఏమైంది అంటారా చెప్పరాక పానం అవుతుందా చక్క నేను. ఇంకో ఇవాళ సాయిల్ మా వాళ్ళు ఊరందరికి భోజనాలు పెడతారట్నే. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? ఆ చిన్న బాపు దగ్గర బగ్గ పైసలు ఉన్నాయని భోజనాలు పెడతాండా? అయ్యో పిసగానా వాళ్ళ కొడుకు ఉద్యోగం వచ్చిందట్నే అందుకే ఊరందరికి భోజనాలు పెడతానట. మన రవిగాడు చెప్తే అందుకే కోడి కూర లేకుండా ఊపుకుంటూ వచ్చిన నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. ఆయన నీ అవని ఏమేం కూరలు పెడతానో నీకు తెలుసానే. మటన్ అట చికెన్ అట చేపల ఫ్రై అట తిన్నోళ్ళకి తిన్నంత తాగినోళ్ళకి తాగినాక. ఇప్పుడు నేను తెచ్చిందనుకో మళ్ళా ఫంక్షన్ లేదు తింటవే అందుకే అట్టిగా వచ్చిన. అర్థమైతుందా? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? ఏంది అన్ని రకాలు పెడతాండా? ఆ తమ్మునికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందటనా? నిజమే పెడతాండా మరి? ఓ పిసదానా నిజమేనట్నే. ఇక నువ్వు కక్కచ్చర ఆగలేను. అర్థమైతుందా? జర ముందచ్చి చెప్తే పొద్దున అన్నం కూడా తినకపోతుండే కదా. పొద్దున్న దాకా ఉపాసం ఉండి అక్కడ పోయి ఎల్లదిద్దు. ఆ మొహం చూడండి. అవ్వ మాదా తీ పొల్ల పొద్దున రాకు ఉపాసం ఉండి తింటే అన్నం తినబుద్ధి కాదు. నీళ్ళే ఎక్కువ తాగుతావు. అర్థమైతుందా? గన్ని రకాలు పెడతానట్నే. ఏమేమి తింటావాడా? నేను అన్నం అస్సలకే తినా. మొత్తం చేపల ఫ్రై తింటా, చేపల పులుసు తింటా, అన్ని చేపలు అక్కడ ఉన్నాయి అన్ని తినచ్చేస్తాను. అన్నం తినకుండా ముక్కలు తింటే అందరూ మన మొక్కమే చూస్తారు. నువ్వు అట్లా చెయ్యకు. ఇంకో గిరిజుడు ఫస్ట్ అన్నం వేసుకో. అర్థమైతుందా? ఇంకో కూర వేసుకుంటావు కదా అటు చాటుకో అందరి ముంగటి తిన్నట్టు తిను. ఇంకో అన్నం పక్కకు దబ్బు ముక్కలు తిను మళ్ళా పట్టుకపో. అన్నం పక్కకు దబ్బు ముక్కలు తిను మళ్ళా పట్టుకపో. వాళ్ళ ముంగట్నే ముక్కలే అన్నం అనుకో మన ఇచ్చేది పోతుంది. అర్థమైతుందా? నేను చెప్తా అంటే ఊరిలో వస్తానే కదా. పాపం ఆ సాయి మామ కూడా వాళ్ళ కొడుకు జాబు రావన్నని మస్తు మొక్కిండే కానీ దేవుడు కనకరించిండు. ఆయన గందుకే ఊళ్ళో అందరికి భోజనాలు పెడతాండు. ఇంకో ఇది వారమే మనకు కసు కొట్టోళ్ళం. మళ్ళా ఆడ కసు కొట్టు లెక్క చెయ్యకు. నా ఇజ్జత్ తీయకు, నా మానం తీయకు. దబ అన్నం వేసుకో. కానీ ఇంకో పోయి అన్నం అట్లనే ఉంచి ముక్కలు తిని అట్లా పెట్టుకున్నావు అనుకో ఇజ్జత్ పోతుంది. నేనేం చెయ్యతి ఇక అన్ని నీ గుణాలే. నువ్వు చేసేటి అన్ని నాకు చెప్తానవా ఏందో? అగో నేను తిన్నా చేసినా పద్ధతి తింటేనే పిస తినా. నీకు అర్థమైతుందా బుజ్జి? ఇక నేను ఇక అందరి ముంగట పోయి ఇక కౌసు కొట్టుదాన్న అందరి ముంగట పోయి ఎయ్యని తింటానా? నీ పేరు కౌసు కొట్టు రోజే కాదే మళ్ళా కౌసు కొట్టుదాన్నా అని అంటాను. మళ్ళా బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? ముందు జాగ్రత్త చెప్తానా. ఇంకో ఆడోళ్ళకు ఒక్క దిక్కు పెడతారు, మొగోళ్ళకు ఒక్క దిక్కు పెడతారు. అర్థమైతుందా? ఆయన ఆడోళ్ళ దాంట్లో ముక్కలు ఎత్తారని మా దాంట్లో కచ్చవు. ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ మానం పోతుంది పెడతా. అర్థమైతుంది ఏంది? అర్థమైంది. మేము ఆట దాక్కుంటా తింటాం. ఆయన మిమ్మల్ని రానియరు.
ఆయన మా శంకర్ ఏం చెప్తాండు పిలుస్తానే ఆ సొంపు పెట్టుకొని వచ్చావు విన్నవా తలకాయ మాటని తిను ఫస్ట్ నేను చెప్పేది నువ్వు చేపలు ఫ్రై తిను తిన్నాక బోటి తిన్నాక లాస్ట్ కు మటన్ తిను ఇక అన్ని ముక్కలు తినని అన్నం తినకుంటూ ఉండవు అన్నంతో పాటు ముక్కలు తిను ముక్కలతో పాటు అన్నం తిను అర్థమైతుందా నేను తింటా ఏదో తింటా గానీ మరి నువ్వు అక్కడనే ఉండి తాకుండా కూర్చుంటావా ఏంది ఇక నాకు దొరికింది నేను ఇచ్చి పెడతానే గట్టిగా ఆఫ్కి ఎక్కువ ఎత్తా ఇంకో తెల్లారు నువ్వే జెండు బాంబు పెట్టి రాయాలి ఆయన నువ్వు రాత్రి తినే తిండికి లేస్తావానే ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి జెండు బాంబు పెట్టి రాకుడు కాదు నిన్ను తీసుకో అవతల వారెత్తా ఎక్కువ తక్కువ తాగిన మాట చెప్తే నువ్వు గివ్వే పిస ఎక్కువ తక్కువ అంటే ముంగట కౌసు ఉండే ముంగట పుల్ బాటిల్ ఉండే దొరకనానికి కానందానికి కప్పదాయం అన్నట్టు దొరికిన దానికే సంపాన్నే అర్థమైతుందా నేను మటన్ చికెన్ అన్నాక నాకు చూడు పెద్దలు ఎట్లా తప్పరిస్తాందా ఇట్లా నీళ్ళు ఊరుతానే టైం అవుతుంది ఇక వెళ్తారు నువ్వేం బాధపడకు అర్థమైతుందా ఇక నేను కూడా ఏమున్నది సలండ మొత్తం తిన్నావా తిన్న పొద్దున్న నువ్వు చెప్పద్దా మరి తినకుండా ఉంది నేను అబ్బా నీ అవ్వ నాకు రవిగాడు దేవుణ్ణి కలిసిండే లేకపోతే ఆయన అక్కడ ఉండొద్దు ఆ రవిగాన్ సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా నేను ఆ రవిగాన్ సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా నేను నా వల్ల కాదమ్మా నా వల్ల గానీ కాదు ఓ పిස්සదానా నువ్వు అట్లా అనకు ఆడు అబద్ధం ఆడతాడా ఆడు తెల్లారు ఎవరి ఇంటి ముంగట టెంట్ వేసిరు ఎవరి ఇంటి ముంగట డెకరేషన్ ఎత్తారు ఎవరి ఇళ్లకు కలర్ ఎత్తారు ఆయన పని అదే కాదే ఏమో నీకే నమ్మకం నాకైతే ఆయన మాట ఒక్కడు కూడా నమ్మబుద్ధి కాదు పిස්සదానా నిజమేనే ఆడుంగో ఫస్ట్ ఆయన విషయం చెవులో పడంగానే మన దగ్గరికి వచ్చిండు మన ఎర్రమావ దగ్గరికి వెండు ఎర్రమావ అత్త మన లెక్కనే కదా అర్థమైందా ఇక నువ్వు ఆయన మాటలు నమ్ముతావు నా నచ్చి ముందు నీకే చెప్తాడు ఊరు నాటి ముచ్చట్టాన్ని అయ్యో వాడు చెప్పిన అన్ని నిజమేనే ఆడు ఎక్కడి పోయినా నన్ను తీసుకుపోతాడు పెళ్లికి గాని సావుకు గాని ఆడు అరే మనకి ఇట్లా పోయి తినుడు ఎందుకంటే మనం చచ్చినప్పుడు ఎవరు వస్తారన్నా సాగు తిండి తినద్దా అది అంటాను ఆడు నా క్లాసు వీకిండే సరే మరి అన్ని పట్టుకొని ఇంటింటికి పోయి అడుక్కొని తినిపో మరి ఎవరి ఇంట్లో ఏమున్నదా అని పడాలి అన్ని నువ్వు అట్లా మాట్లాడక రోజా నా కోపం వస్తుంది నీకోసం నీకు గిట్ట చేస్తే గిట్ల మాట్లాడతానేంటే ఏం చేసినావు గింత చేసినావు ఒక కోడి వేపు అంటే లేకపోతేవి ఎక్కడనో వండుతాలని చెప్తాను ఎక్కడో మళ్ళీ ఇవే ఆ కోడి కూర కావన్నా నీకు 5 తెల్ల కూరలు కావన్నా నువ్వే చెప్పే మరి పోయి పట్టుకొస్తా కోడి కూర అద్దు మనం రెడీ అయి పోదాం 5 తీర్ల కూరలు ఆగి ఒక 2 గంటలు అయితే సరే గాని ఈ చీర మంచిగా ఉన్నదా మరి లేకపోతే ఇంకొకటి కొత్తది పూసల చీర కట్టుకో అన్న నీ అవ్వ నువ్వేమన్నా పెళ్లి పోతానవానే ఊళ్ళో పోయేదానికేనే మామూలుగా పోదాం అర్థమైతుందా నువ్వు కొత్త చీర కట్టుకున్నావు అనుకో పచ్చ తింటే దాని మీద పురుషో గిరుసో పడితే మళ్ళీ దాన్ని డ్రై కిందికి ఇచ్చిరాపా అంటావు అట్లా 100 రూపాయలు దండగా నానే అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా అబ్బో నువ్వు దండి పీస్ నారిరా మొగడా అందుకేనా గిన్ని పైసలు ఎనకేసినావు అన్ని పైసలు వెనకెత్తే నువ్వు తీసుకొచ్చి ముంగడెత్తాను కాదనా పెళ్ళవా ఉండాలి కదా నీకు నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు ఎనకెత్తే పుచ్చు పడితే అని ముంగటెత్తానా మొగడా ముంగటెత్తే ఉన్నదే వెనకేసినాయి అన్ని తీసి ముంగటేసి ఖర్చు పెట్టబడుతుంది ఏమన్నా ముంగటేసి ఇస్తే మొగడా మళ్ళీ దాచుకో అంటారా వానే ఇదే ఆగం ఇట్లా కొంత ఆగం నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు అరే కప్పముతాడా పెళ్లి కాక ముందుకు ఏమన్నావు నువ్వు నా ఆస్తి మొత్తం నీకైనా నేను మంచిగా చూసుకుంటా అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు గులుగుతానవా నీ ఏమని ఏదో మంచిగా చూసుకున్నందుకు ఇల్లు మొత్తం అమ్మిత్తవానే అరవకు పిచ్చోన్లా సప్పుడే కాగా ఉండాడు నువ్వు నా కోసం ఏమన్నా చేస్తావే కానీ ఇంకా 2 గంటలు ఎట్లా గడవాలనో ఏమో మరి ఎట్లా గడవన్నట్టు ఏం చెప్తావే తొక్కుడు బిల్లు ఆట ఆడదామా ఏ ఒక తొక్కుడు బిల్లు ఆడితే మళ్ళీ తిన్న శాత కాదు అంతే అంటవా అవ్వ కొడుకు మరి ఏం చేద్దాం గడియారం దిక్కు చూసుకుందాం టిక్ 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 అంటది మాదాలు గాని నీతోటి వదిలి చూపైతుంది కొన్ని మంచిలు లేపోవే తెత్తాగు అబ్బా కొడుక ఇయ్యాల తప్పించుకున్నా సాయిల్ మామ కడుపు సల్లగుండా ఇక రేపు ఎవరిని దొరకబట్టన్నో ఎవరిని ఏమన్నావు నాకు ఏం అర్థం అయితే లేదు రామా శంకరా ఈ నల్ల పాడుగాను వచ్చిన రోజు అత్తనే ఉంటది రాని రోజు రానే రాదు ఉన్న బోళ్ళన్నీ ఎండిపోయాయి నీ అవ్వ 2 రోజులే ఏమన్నా అంటే టమాటా అంటుతుంది లేకుంటే పప్పు అంటుతుంది ఆ పప్పుతో టమాటా తింటే నోరంతా మొద్దు పడుతుంది ఎట్లా చేసి ఇలా తలకాయ కాలు తెచ్చుకోవాలి దాని అనుమానాలు తినాలి లావణ్య
ఓ లావణ్య ఏం చేస్తావే? ఆ ఆమ్లెట్ వేసుకొని తింటానా, నువ్వు తింటావా? నాకే అర్థం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉండాలి కదా నీకు. ఏందే కాలంటారు ఆడుతాను, బోల్ తోకుంటే ఆమ్లెట్ తింటానంటాను. నీకు అడిగిన ఎట్లా కనిపిస్తానే? నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు. ఓ దిక్కువల్లోడా, కళ్ళు కనబడతలేవా? ఏం చేస్తున్నావు అని అంటున్నావు? నువ్వు ఒకసారి లేవే. ఏంది చెప్పు. అబ్బా అట్లా గద్దరియాకే. గద్దరిచ్చలేదు, కాండ్రకిచ్చలేదు, ఏందో చెప్పు. ఏం లేదే లావణ్య, నువ్వు 2 రోజుల నుంచి కూరగాయలు అంటున్నావు అని తిని నాలుగంత తిమ్మిరెక్కింది. నువ్వు పర్మిషన్ ఇచ్చిన వరకు ఇంత కాలువలకాయ చేసుకుంటానే. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. ఓ దిక్కుమల్లోడా, మొన్నటిదాకా 2 రోజులు కూరగాయలు తినగానే నోరంతా మొద్దు పారిపోయిందా నీకు? మొన్నటిదాకా నీసే కదా నువ్వు తిన్నది. అబ్బా నువ్వు అన్నది నిజమని నీసు దొరకపోతే పానం నిమ్మలం అనిపిస్తలేదే. నిమ్మలం లేదు, నిమ్మకాయ తొక్కు లేదు. వారం రోజుల దాకా నేను నీసే అండ. నేను మొత్తుకోబడతాడా, నువ్వు మొత్తుకోబడతావు, ఏది మనసున పట్టాలి? అబ్బా గట్లెందుకంటానువే, నేను ఒక్కనే తింటానే, నాతో పాటు నువ్వు తినవా? నువ్వు తెత్త తింటే గానీ నాకేమన్నా సపరేట్ తెమ్మన్నా? అంటే నా తీటకు నేను నీకు ఆగి లాస్ట్ ఇట్లా దొరకరావా? తీట గీట అన్నావు అనుకో, తాట తీస్తావాయ్. అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. వాయికి అని అనుకో అమ్మా, వాతలు పెడతా ఏమనుకుంటాను. ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. నువ్వు వాతలు పెడితే ఊకుంటానా? వైల్ కట్టలు లేచి వాటక సంపుతా. దారిని గొట్టంగాడు మాట్లాడేందుకంట. ఏంది వాటగా చంపుతావు? నా మీద చేతుకుంటున్నా వక్కలు చేస్తా నిన్ను. అసంభవం, కుదరదు. ఏంటిది వక్కలు అంటున్నావు? భాగం వక్కలా కత్తిరించాడి? నీతోని వక్కలు కాదు, పలుకులు కూడా తీసుడు కాదు. పలుకులు గిలుకులు అన్నవనుకో, పట్టవారని చూడకుండా పట్ట చంపుతా ఏమనుకుంటానో. సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడాడు? ఈ ఇంట్లో పన్నాడు. ఏ ఊక, నీతోని పట్ట కాదు, చిట కాదు గాని ఏం మాట్లాడుతున్నావు? ఊక అంటే సిట పెట్టాను వరిగట్టినవే. వరిగడ్డన్నా పక్కలేసుకుంటే చిట పెడతది గాని నీతోనైతే ఏం కాదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నీ అవ్వ సప్న కూకోయే, ఎవరన్నా ఇంత ఇజ్జతమానం పోతుంది. ఆ నీ కాడ ఇజ్జతి వన్నది. నీ అవ్వ నువ్వు అనుకున్న మంచుగా సప్న కూకోయే. ఏంద్రాలు గిట్టచ్చినావు? ఏం లేదు ఎర్రమామా, మన సాయిల్ మామ లేడా, అలా కొడుకు నౌకరు వచ్చిందట, గవర్నమెంట్ ఇది. ఇలా పొద్దుకంగా అందరికి దావత్ ఇస్తాండి. నీకు ఎప్పుడు వచ్చినా నిద్ర ఎలా వస్తది? ఏందల్లుడు దావత్ ఇత్తండా? ఏమేం కూరలు వండుతుండ్రు? అయ్యో అత్త, తలకాయ కూర, మటను, చికెను, చేపలు గోలిత్తారే. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. అయితే అన్నం పోయి తిందాం పాయే. అంటే ఇప్పుడు దాకా నువ్వు కౌసంలో ఉంటే అన్నంటిగానే దావత్ కట్టిన ఉరుకుదామంటావా? నువ్వు వద్దు అల్లుడు, మనం పారా. ఏంది నిన్నొక్కనే పిలిచిండ్రా? ఊరందరూ పిలిచిండ్రు, అందులో నేను కూడా ఉన్నట్టే, నేను కూడా అత్తపా. అయ్యో మామ, అత్తమ్మ భోజనానికి అత్త అంటుంది కానీ ఎందుకు అత్త అంటాను నువ్వు? మీరిద్దరు రారి, నేను ఇంకా ఊళ్ళో చెప్పాలనే. అరే ఇప్పటిదాకా మీ అత్త కౌసంలో అంటే అనలేదురా. ఏ మామ, కౌస్ ఎందుకే? అక్కడ అన్ని కూరలు ఉన్నాయి, అన్ని రకాల కూరలు ఉన్నాయి కాబట్టి అప్పటికి తీసుకొని రా అత్తమ్మను, నేను పోతున్నా. సరే పోరా అత్త పో. మంచిగా తిందామే, సరేనా? పోయేది తినడానికేనే, మళ్ళా మంచిగా తిందామంటాను. నీ ఇష్టం ఉన్నంత తిను, సరేనా? సరే. ఆగో ఎర్ర మామ వాళ్ళు కూడా వస్తారుగా. ఓ మామా, నువ్వు వండడానికి మంచిగా తిందా కమ్మగా. తిను, కడుపు నిండా మంచిగా తిను. ఓ మామా. అల్లుడు సాయిల్ మా వాళ్ళు భోజనాలు పెడతారంటే మాకు కూడా చెప్పిండ్రా సాయిల్ గారు రమ్మని. సాయిల్ గారు చెప్పిండా, రవి గారు చెప్పిండా? రవి గారు చెప్పిండ్రా. మరి సాయిల్ గారు వచ్చి చెప్పినట్టు చెప్పబడుతుంది. మర్చిపోయినరా అత్త చూసినవాడి. అంతే పక్కకున్న నీకు ఎప్పటికి చూసే ముసలి పండుగకు తెస్తారు అన్నట్టు. అయితే గాని ఆకలి విని ఉన్నాం, పోయి తిందాం పారి. ఎందుకు? ఎందుకంటే బర్త్డే కదా. అరే మర్చిపోయినరా, నీకు ఎంత రేట్ డ్రెస్ కావాలరా? 2000 డ్రెస్ నాకు కావాలి. నువ్వు పెద్ద మౌనా, నీకు 2000 డ్రెస్ కావాలా? నీ మొబైల్నే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నువ్వు మొగనే రా, నీకు 500 డ్రెస్సులు సరిపోతుంది. 500 రూపాయలు కొనిస్తా. నేను చీపు డ్రెస్ అయ్యా పప్పా. ఏదో డ్రెస్ కొంటే తీరా, ఊకే నీతో వెళ్ళి. శంకరన్న ఎడిపోతారే మంద. అయ్యో
నీకు తెలియదా వెంకటేష్, మన ఊళ్ళో సైలెంట్ వాళ్ళు భోజనాలు పెడతారట. భోజనాలు ఎక్కడి నీకు ఇట్లా పిచ్చిలేసింది? అగో పిచ్చికిచ్చి అంటాను. సైలెంట్ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఊళ్ళో అందరికి భోజనాలు పెడతాడట్రా. నీకు చెప్పిన వాళ్ళే అసలు, నీకు చెప్పిన వాళ్ళే అసలు. ఈ అమ్మ నాకు వాల్యూ లేదు, నా మాటకు వాల్యూ లేదు. మన ఆరెల్లి రవి గారు సాయిలన్నకు జ్వరం వచ్చి వారం రోజులే హాస్పిటల్ ఉన్నాడు. చెప్పకు. మరి భోజనాలు పెడతానని రవి గారు ఎట్లా చెప్పిండ్రా? వానికి ఎరుకుక్క కలిసి 4 రోజులు అవుతుంది. వాడు పిసపిస మాట్లాడుతుండు. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య, మనకంత లేదు. ఏంది ఆయనకి ఎరుకుక్క కలిసిందా? నిన్ను వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్. ఫంక్షన్ అట, మీరు కూడా రారి దోస్తులు. ఇంకెరుకుక్క కలిసింది మాటలు నమ్మకురే.